దేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పితసర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. ముందుగా మనం నిత్య అనుసంధానంగా మన స్తోత్రానుసంధానంలో చదువుకునే శ్లోకాలు చదివేసుకుందాం. తర్వాత కబుర్లు చెప్పుకుందాం. ముందుగా మనం ప్రార్థన శ్లోకానుసంధానం చేసుకుందాం. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. శ్రీనిధిం నిధిమపారమర్థినాం అర్థితార్థపరిదానదీక్షితం సర్వభూతసుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియపదాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవశిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్నకే వల్లికాశ్రుతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టి మృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తియస్తమపరోక్షమేక్షయతి ఏష తం కరిగిరిం సమాశ్రయే ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిదామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్త్వితి హైకుదృష్ట్యభినివిష్టచేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయ సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళగుణాస్పదే హరౌ న్యాయతర్కమునిముఖ్యభాషితైః శోధితైः సహ కథంచన త్రయీ జోషయేద్ధరిమనం హసో జనాన్ హస్తిధామ సకలం జనం స్వయం అద్భుతం మహదసీమ భూమకం కించిదస్తి కిల వస్తు నిస్థూలం ఇత్యఘోషయేదిదం తదగ్రతః తథ్యమేవ తరిధాం నిదృశ్యతే. ఇంతవరకు మనం
అర్థానుసంధానం చేసుకున్నాం. ఇవాళ ఏకాదశి, చైత్ర బహుళ ఏకాదశి. మనం చక్కటి ఆనందాన్ని పొంది తిరిగి స్వస్థలాకి చేరుకుని మన నిత్య వ్యాసంగానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మంచి రోజు ఈ రోజు. మనం చేసుకున్నటువంటి కైంకర్యం, పొందినటువంటి ఆనందం అద్భుతం, మహత్, అసీమ భూమకం. అందుకే ఆ శ్లోకం దగ్గరే ఆగిందేమో మన అర్థానుసంధానం. అద్భుతం మహదసీమ భూమకం అస్తి వస్తు కిల కించిదస్తి కిల వస్తు నిస్తులం అని వరదరాజస్వామిని గురించినటువంటి కూరత్తాళ్వాన్ వాక్యాలలోనే మన ఈ కార్యక్రమపు ఆనందాన్ని, ఆచార్యుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం తలుచుకుంటూ ఎంత గొప్ప యోగాన్ని మాకు కలిగించేవయ్యా స్వామి అని ముందుగా ఆ స్వామి పాదార వింద సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇంకా కొంతమంది శ్రీరంగంలోనే ఉన్నారు నిన్న రాత్రి వరకు. వాళ్ళు ఇవాళ బయలుదేరి వస్తాము అని అన్నారు. గోష్ఠిలో కొంతమంది అన్వయిస్తున్నారు. ముఖ్యంగా నేను ఇవాళ అన్వయిస్తానా అన్వయించనా అనేటటువంటి సందేహం చాలా మందిలో ఉండాలి. కానీ ఇవాళ అన్వయించవలసినటువంటి బాధ్యత ఉంది కనుక అన్వయించటానికి తగినటువంటి శక్తిని కూడా ఆ స్వామే అనుగ్రహించాడు. నిజానికి ఇవాళ నేను అన్వయించగలిగే శారీరకమైనటువంటి పాఠవం ఉంటుందని అనుకోలేదు. కానీ ఆశ్చర్యం, నీ బాధ్యత ఇంకా ఉంది. అక్కడ గోష్ఠిలో చాలా మంది ఈ విశేషాల కోసం ఎదురు చూస్తున్నారు. అంచేత ఈ విశేషాలని, ఈ ఆనందాన్ని వాళ్ళకి కూడా పంచి ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి అంశం కనుక నువ్వు అన్వయించాలి అని పరమాత్మ ఆ రకమైనటువంటి శక్తిని ఇచ్చి ఉన్నాడు. అందుకే మేముందర ఇవాళ ఇలా కూర్చోగలిగేటటువంటి అవకాశం కలిగింది. అందరి ఆదరంతో, అందరి సహకారంతో, అందరి సంతోషమైనటువంటి మనస్సుతో చేసినటువంటి ఈ కార్యక్రమం పరమానందాన్ని మనకి అందించింది. లైవ్ మీరందరూ చూసి ఉన్నారు. ఆ లైవ్ చూసిన తర్వాత ఇక చూడలేదు అయ్యో అనుకునేటటువంటి చింతే అవసరం లేదు. కానీ కలిసి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటేనే, నెమరు వేసుకుంటేనే అది పూర్తిగా మనకి జీర్ణం అవుతుంది కనుక అలా జీర్ణం చేసుకుంటూ ఆనందాన్ని పొందడానికి తగినటువంటి ఒక శుభ సమయం ఇది. ఎంతో మంది శ్రమపడి వచ్చారు, ఎంతో మంది మనసా అక్కడ అన్వయించారు, ఎంతో మంది రాలేకపోయినందుకు చాలా చింతిస్తున్నారు. అక్కర్లేదు, కబుర్లు చెప్పుకుందాం, అందరం అనుభవించాం, అందరం ఆనందాన్ని పొందాం. ఆచార్యులు కన్న తల్లిలా మనని కడుపులో పెట్టుకొని, తన ఒడిలో పెట్టుకొని, తన మంగళాశాసనాన్ని అందించి మనకి మళ్ళీ పరిపూర్ణమైనటువంటి శక్తిని కలిగించి మనని మళ్ళీ మన నిత్య వ్యాసంగానికి సంసిద్ధం చేశారు. అలాంటి ఆచార్యుల నీడలో మనం ఉన్నందుకు ముందుగా ఆ ఆచార్యుల యొక్క పాదార విందు సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. కార్యక్రమం సక్రమంగా జరిగింది. ఇవాళ పెరుమాళ దగ్గర ఆరాధన చేసుకుంటూ ఉంటే రోజు పెరుమాళ దగ్గర సుందరబాహుస్వామి ఎలా స్వీకరిస్తావో నాయన, ఎలా మా చేత కార్యక్రమం చేయిస్తావో నాయన అని నీదే భారం, నీదే భారం, నీదే భారం అని విన్నపం చేసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా నిర్వర్తింపచేసావు స్వామి. నీ అనుగ్రహానికి పాత్రులని చేసావు, మా కైంకర్యాన్ని స్వీకరించావు, మేము ధన్యులం నాయన అని విన్నపం చేసుకునేటటువంటి రోజుగా ఈ రోజు ప్రారంభం కావడం. ఈ రోజు ఆరాధనలో స్వామి ఇంతటి ఆనందాన్ని మనకు అందించినందుకుగా ఆయనకి కృతజ్ఞత నివేదనం చేసుకునేటటువంటి రోజు ఏకాదశి కూడా కావడం. అంటే ఒకసారి కృతజ్ఞత చెప్పినా అది బహుగుణంగా స్వామి దగ్గర మనం ప్రణమిల్లడం అవుతుంది కనుక మనందరం మన ఆరాధన పెరుమాళ్ళ దగ్గర ఆ స్వామికి కృతజ్ఞతని తెలుపుకున్నాము. స్వామి కించిత్కారం చేశాం, లేశమాత్రపు కైంకర్యాన్ని ఎంత ప్రేమగా స్వీకరించావయ్యా, ఎంత ఆర్భాటం చేసావయ్యా, ఎంత ప్రదర్శన చేయించావయ్యా మా చేత, ఎంతమంది మంగళ దృష్టి మా మీద పడేటట్లుగా చేసావయ్యా స్వామి. ఇందుకోసమా
ఇన్నాళ్లు వేచి ఉన్నావు అని మమ్మల్ని వేచి ఉండేటట్లుగా చేశావు స్వామి, నీ సంకల్పం ఇదా అని తలుచుకుంటూ ఉంటే అలా కళ్ళంట ధారలు నీళ్లు వచ్చేస్తున్నాయి. పెరుమాళ్ళ ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇవాళ ఆ పెరుమాళ్ళ అనుగ్రహానికి కానీ ఆచార్య అనుగ్రహానికి కానీ మేరలేదు అనేటటువంటి ఒక సంతృప్తి కలిగింది. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి భాగ్యవంతురాలు అంతే. ఆ భాగ్యం ఆ గోష్ఠికి కలిగించినటువంటి ఆచార్యులు అపారమైనటువంటి కృపా జలధిగా మనని అనుగ్రహించారు. వాచామగోచరంగా ఉన్నాయి ఈ అనుభవం అంతా. చెప్పడానికి కాదు, అనుభవంలోనే ఇంకా ఇంకా ఆ అనుభవం ఇంకా పూర్తవలేదు. అనుభవం పూర్తయితే కదా మాటల్లోకి వస్తుంది. కానీ అలా తలుచుకున్న కొద్దీ ఆనందం అతిశయిస్తూనే ఉంది. అలాంటి చక్కటి కార్యక్రమం మన చేత నిర్వర్తింప చేసినటువంటి పెద్దలకి పెరుమాళ్ళకి కూడా మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. అందరూ అన్వయించాలి, అందరూ ఆనందించాలి అనేటటువంటి ఆర్తితోటే చాలా వరకు లైవ్ ఇచ్చి లైవ్ గా మీరు చూసి స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని శ్రవణం చేస్తారు, ఆ దృశ్యాన్ని చూస్తారు అనే లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మన దగ్గర స్థిరంగా కూడా ఉండిపోయింది. అది మళ్ళీ ఎప్పుడు కావాలన్నా చక్కగా దాన్ని మనం చూసుకుంటూ ఉండవచ్చు. ఏదో వాయిస్ క్లియర్ గా లేదని ఏదో లతాకుమారి గారు అన్నారు, కానీ నేను చూశాను, బాగుంది, చక్కగా ఉంది. కావాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించవచ్చు అని గోష్ఠి వారికి అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా గోష్ఠికి ఈ దాసురాలు కృతజ్ఞతని తెలియజేస్తోంది. నన్ను ముందు పెట్టి మీరందరూ వెంట ఉండి ఇంతటి కార్యక్రమాన్ని ఈ దాసురాలి చేత చేయించినటువంటి మీ యొక్క సహృదయానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జీవితంలో ఎన్నో పుణ్యాల ఫలంగా ఆ రోజు పరిడవిల్లింది. ఆ రోజు ఆనందం అలాగే మనందరికీ అతిశయించింది. చక్కగా జరిగింది కార్యక్రమం. ఎక్కడ 10 రోజులు కిందటి శనివారం ఇంకా మేమందరం కూర్చొని కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలి అని ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నాం. అప్పటికి ఇంకా మాకు మీటింగ్ కూడా పూర్తి అవ్వలేదు. అంతటి కిందటి శనివారం నాడు స్వామివారు కబురు పంపించారు. వారం రోజుల తర్వాత కార్యక్రమాన్ని గురించినటువంటి రూపకల్పన చేసుకున్నాం. ఈ వారానికి కార్యక్రమం కూడా అయిపోయి చక్కగా మనందరం ఆ ఆనందాన్ని పంచుకుంటున్నాము అంటే ఇది భగవత్ ప్రేరణ, భగవత్ శక్తి, ఆచార్యుల యొక్క బలం. అంతకు మించి మనది ఏమీ కాదు అని ముందుగా మనం అది నిశ్చయం చేసుకుందాం. ఆనందాన్ని అనుభవిద్దాం, తృప్తిని పొందుదాం. కానీ ఆ తృప్తి ఎలాంటి తృప్తి కావాలి అంటే మనకి ఇంతమంది ఉన్నారా, మన రక్షకులై మన చేత మంచి పనులు చేయించేటటువంటి ఇన్ని శక్తులు మనకి ఇంత అనుకూలంగా అవుతున్నాయా అని మనం తృప్తి పొందుదాం. అనుకున్నట్టుగా మధురై నుంచి తిరుమాలిరంసోలై కొంతమంది చేరుకున్నారు. శ్రీరంగం నుంచి తిరుమాలిరంసోలై కొంతమంది చేరుకున్నారు. 1వ తేదీ రాత్రికి చాలా వరకు మన గోష్ఠి వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చక్కగా వారి వారి వసతులలో విశ్రాంతి తీసుకున్నారు. 1వ తేదీని అందరూ ఒకరి ముఖాలు ఒకరని చూసుకున్నాం. అందరం ఒకరికొకరం కనపడ్డాం. వచ్చారా అంటే వచ్చారా, వచ్చారా అంటే వచ్చారా. అది కూడా ఎప్పుడు అంటే 5:30 సుప్రభాత సేవ తిరుమాలిరంసోలై అషగర్ కోవిల దగ్గర కలవడం. అప్పటికే చక్కగా అనుష్ఠానాలు చేసేసుకొని దీపారాధనలు చేసేసుకొని సంతోషంగా విలక్షణంగా గోష్ఠి వారందరూ ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆనంద సాగరంలో మునగడానికి సంసిద్ధంగా చక్కగా బయలుదేరాం. అడగర్ స్వామి సన్నిధికి చేరుకున్నాం. 5:30కి సుప్రభాత సేవ అక్కడ 5:06 అలా అవుతుంది అని అన్నారు. ఆలయంలో వేచి ఉన్నాం. సుప్రభాత సేవ జరిగింది. స్వామిని నిలువెత్తు విగ్రహాన్ని చూసి అంతకు ముందు రోజుకే చేరుకున్న వాళ్ళు ఆ ముందు రోజు రాత్రి పవళింపు సేవ కూడా సేవించుకున్నారు. ఆ భాగ్యం వాళ్ళకి కలిగింది. తర్వాత సుప్రభాత సేవ నాతో కలిసి అందరం కూడా అక్కడ పెరుమాళ్ళని సేవించుకున్నాం. ఆ తీర్థాన్ని తీసుకొని నూపుర గంగా స్నానం చేసుకున్నాం హాయిగాని. ఇవన్నీ మీకు లైవ్ రాలేదు కాబట్టి చెప్తున్నాను. లైవ్ వచ్చిన పాట చెప్పను, లైవ్ రాని పార్ట్స్ కదా ఇవన్నీ. అందుకని ఆ తర్వాత అక్కడి నుంచి నూపుర గంగా స్నానానికి వెళ్ళాం. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్కసారే కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ మాత్రం ఎంత లోటు అనిపించింది అంటే 2 సవ్యసాచి అక్కడ కనపడలేదు. మన మాధవన్ స్వామి 2 ట్యూబులు పట్టుకుని అక్కడ మనకి దర్శనం ఇవ్వకపోవడం చాలా లోటుగా ఉంది. కానీ ఎంత కష్టపడ్డారో మహానుభావులు. మనకి సహకరించిన విధానం చెప్తాను మీకు. సరే, అక్కడ కూడా మనకి ఆ భగవత్ ప్రతినిధులుగా వచ్చారు.
మనకి అందరికీ స్నానం చేసుకున్నా నూపుర గంగలో ఆ శ్రీవత్సం స్వామి పంపించినటువంటి ఆ డ్రైవరు స్నానం చేస్తూ ఉంటే లేస్తుంటే కూర్చో అమ్మా కూర్చో, ఉక్కారు 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 అని ఇంకా అలా హాయిగా ఆ ధారలో తడవాలి అని ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ స్నానం చేయించి ఆ రకంగా మనకి ఉండేటటువంటి ఆటంకాలన్నీ తొలగించేసుకున్నాం. ఆనందానుభవానికి పవిత్రం చేసుకున్నాం. మనమే పాత్రను, ఆ పాత్రలో ఆనందం నిండుతుంది, ఆ పాత్ర పరిశుద్ధమైంది నూపుర గంగా స్నానంతో. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మీద పడడం అంటే పాపం రాత్రి కూడా సరిగ్గా ఏమీ ఏర్పాట్లు లేవు కనుక మంచిగా పవిత్రంగా ప్రేమగా స్వాములు చక్కటి బాలభోగాన్ని పెరుమాళ ప్రసాదాన్ని అందిస్తే దాన్ని ఆనందంగా స్వీకరించారు. చాలా బాగున్నాయి ప్రసాదాలు. వారి మనస్సులు ఎలా ఉన్నాయో ఆ ప్రసాదాలు కూడా అలాగే ఉన్నాయి. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫ్రీ, గోస్ట్ అందరికీ ఫ్రీ. మీదో కార్యనిర్వాహక వర్గం వారికి కాస్త ఏర్పాట్లు చేసుకున్నా మళ్ళీ యథావకాశం హాయిగా ఆలయానికి వెళతారు, చుట్టుపక్కల చూస్తారు. ఆ రకమైనటువంటి కాస్త వెసులుబాటు కూడా వచ్చింది. తొందరగా పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా స్వామివారు 11 గంటలకు వస్తారన్న ప్రోగ్రాం మారింది. స్వామివారు శ్రీరంగంలో పెరుమాళ్ళని కూడా సేవించుకుని బయలుదేరి వస్తారు, వచ్చేసరికి 1 గంట దాటుతుంది అనేటటువంటి సమాచారం రావడంతో చక్కగా బాలభోగము తీసుకుని అలాగే తదిరాధన పూర్తి చేసుకుని స్వామివారి కోసం అందరం ఎదురు చూస్తూ నిలబడ్డాం. కూర్చోలేదు, నువ్వు కూర్చున్న వాళ్ళు వెనకని కూర్చొని ఉంటారు, నిలబడ్డాం. స్వామివారు మన కార్యక్రమాన్ని తాము నిర్వహించడం కోసం 2:30 గంటలకి తిరుమాలిరుం సోలైకి వేంచేశారు. మొదట సన్నిధిలో స్వామి శంఖ సమర్పణం, తర్వాత పాదపూజ అని అనుకున్నది కూడా మారింది. ఆలయం కాస్త అక్కడ మూసి ఉంటుంది, మళ్ళీ 3:30కి ఆలయం తెరిచి ఆరాధనలు అవి అవుతాయి, దర్శనం ఉంటుంది కనుక ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుగా పాదపూజని అమ్మన్ మహల్కే స్వామివారు డైరెక్ట్ గా వేయించేశారు. వారిని మనం చక్కగా వేదిక మీదకి తీసుకుని వెళ్ళి వారికి పాద పూజని సమర్పించుకున్నాం. అదంతా లైవ్ పార్ట్ కాబట్టి మీరందరూ సేవించి ఉన్నారు. ఆ పాద పూజ అయిన తర్వాత స్వామివారి మంగళాశాసనాలని అందరం అందుకున్న తర్వాత స్వామివారితో కలిసి ఆలయానికి వెళ్ళాం. అక్కడ అద్భుతం, ఇంకా అది మాటలకి అందనటువంటి ఆనందం. ఎంబెరుమానార్ సన్నిధిలో స్వామివారు ని ఉంచి అక్కడి నుంచి దేవాలయ ప్రతినిధులను అందరినీ తీసుకుని వచ్చి ఆ స్వామివారికి, స్వామి మీరు ఏం చేసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చెయ్యాలి అనేటటువంటి ఒక పిలుపు, ఒక ఆదరంతో కూడినటువంటి ఆహ్వానాన్ని అందుకుని స్వామివారు చక్కటి ఛత్రచామరాలు మర్యాదలతోటి ఆలయంలోకి వేంచేశారు. వారిని అనుసరించి మనందరం కూడా వెళ్ళాం. మేము ఎక్కడొచ్చామండి, మేము వెనక్కి ఉండిపోయామండి అని మళ్ళీ తిట్టకట్టి, ఇంకా తప్పదు, మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు వెనక ముందు అవుతుంది. కానీ ఆ వెనక నుండిపోయిన వాళ్ళని స్వామివారు ఎంత అనునయిస్తున్నారు, ఎంత ముద్దుగా, ఎంత నచ్చ చెప్తున్నారు. నిజంగా ఆ ప్రేమకి వాళ్ళు పాత్రలైనారు. ముందరున్న వాళ్ళు హడావిడి చేసినా కొంచెం ఆ వెనకనున్న వాళ్ళ మీదే స్వామివారికి దృష్టి ఉండండి తర్వాత అవుతుంది అని ఎంతో ముద్దుగా, ఎంతో ప్రేమగా వాళ్ళని కూడా వారు తమ దృష్టిలోనే ఉంచుకుంటున్నారు. వారికి కూడా తమకు ఉండేటటువంటి ఆ కన్సర్న్ దాన్ని వాళ్ళ విషయంలో కూడా చూపించారు. అది అదృష్టం నిజంగాను. జానకమ్మ రండి, జానకమ్మ రండి అని అలా వెతుక్కుని మరి తీసుకుని వెళుతూ ఉంటే నిజంగా ఇది మీ అందరి వల్ల కలిగిన లాభం తల్లి. ఇది నా ప్రయోజకత్వం కాదు, అందరం కలిసి చేసుకుంటే ఎవరో ఒకరు ప్రతినిధిగా ముందు ఉండాలి కాబట్టి భగవంతుడు ఈ దాసరాలకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడే స్వామివారు వేంచేసి ఉంటే ఆ శంఖం మళ్ళీ చూపిస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ గోష్ఠికి చూపిస్తారా అన్నారు. ఆ ఇచ్చే ముందర స్వామి ఇంకా చాలా టైం అయింది, చూశారు, ఆ వేదిక మీద అందరూ చూశారు కదా అని అంటే మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నాం. ఎంతో అపురూపంగా దాన్ని అర్చక స్వామి చేతికి అందిస్తే అందులో నిండా తేనె నింపి ఆ శంఖాన్ని ముందు మూలవరులకి చూపించి తర్వాత ఆ సుందర బాతోళుడయ అన్న ముఖార విందం దగ్గర పెట్టినటువంటి ఆ సన్నివేశం ఒకసారి చూస్తే ముద్దుగా ఇలాగా పిల్లవాడికి పాలు అందించినట్లుగా ఆయన తిరుముఖ మండలం దగ్గరికి ఆ శంఖాన్ని అలా తీసుకుని వెళ్లి తేనె నింపి పెట్టి ఆ తర్వాత అది అక్కడ పాత్రల పళ్ళెంలో ఉంచడం చూస్తూ అది చూసిన వాళ్ళని ధన్యులను. నిజంగా అలా పెట్టిన వెంటనే శ్రీరామన్ స్వామి అంటారు, అమ్మ శంఖం
దాని స్థానంలోకి చేరింది అన్నారు. అది చాలు. అది నిత్య కైంకర్యం చేసుకోవడం కోసం తన స్థానంలోకి అది చేరింది అని అన్నారు. అప్పుడు స్వామికి మనం సమర్పించిన గోష్ఠి తరఫున సమర్పించుకున్నటువంటి వస్త్రాలు, మాలికలు అవన్నీ అలంకారం చేశారు. ఎంత మూల విరాట్టును మనం కిందటిసారి సేవించలేదు కనుక మనం కోల్పోయామని కూడా మనకు అనిపించలేదు. కానీ ఇప్పుడు సేవిస్తూ ఉంటే ఏమా విగ్రహం, ఎంత ఎత్తు ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత అందుకే అழగర్ అన్న పేరు ఆ స్వామికి అందుకే వచ్చింది. అంత అందం, ఎంత అంత పెద్ద 12 అడుగుల ఎత్తున్నటువంటి ఆ విగ్రహము, పక్కనుండేటటువంటి ఆ తాయార్లు, సుందరవల్లి, కళ్యాణవల్లితో కూడినటువంటి ఆ స్వామికి మాలికని ఆ వెనక నుంచి అర్చకులు ఏమెక్కారో, ఎంత ఎత్తుకెక్కారో ఎక్కి ఆ నిలువెత్తు మాలికని అలా అలంకరిస్తూ ఉంటే ఆ మాలికలని ఆర్డర్ చేసి శ్రీరంగం నుంచి తీసుకుని వచ్చి ఆ వస్త్రాలని ఆ మాలికలన్నీ మళ్ళీ అమ్మన్ మహల్కి తీసుకొని వచ్చి స్వామివారి శ్రీహస్తాన్ని స్పృశింపచేసి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఎవరికి వస్తుందమ్మా ఈ భాగ్యం? ఏదో వాళ్ళు అక్కడ అలంకరించేసి ఉండడం కాదు, ఏవో మాలికలు పెట్టడం కాదు, ఎంత పద్ధతిగా, ఎంత విలక్షణంగా అది స్వామివారి అర్చక స్వాములు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరిగాయి ఆత్మీయంగా. లేకపోతే మాలికలు అక్కడి నుంచి వస్తాయి, అక్కడే అలంకరించేస్తున్నారు. కానీ ఆ మాలికలు తెచ్చారు, అందులో పెట్టుకొని వచ్చి స్వామివారికి మంగళాశాసనం చేస్తున్నప్పుడు స్పృశింప చేశారు, పట్టుకొని వెళ్ళారు. ఈ ఇటుపక్క నుంచి మనకి మాధవన్ స్వామివారు వస్త్రాలన్నీ తీసి స్వామివారికి చూపించి స్వామివారి చేత స్పృశింపచేసి ఆ మాలికలని, ఆ వస్త్రాలని అలంకరిస్తే అందులో ప్రతి రేకులోనూ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఉంది, అందులో ప్రతి దారంలోనూ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఉంది. ఆ వస్త్రాలని తయారు చేసినటువంటి దారాలం మనం అందరం కూడా, ఆ పువ్వులని కూర్చినటువంటి రేకులం మనం అందరం కూడా అనిపించింది. నాకైతే చాలా సంతోషం కలిగింది. అసలు మనం అలాంటి కైంకర్యం చేసుకోవడానికి మన కలెక్షన్ సరిపోతుందా చాలదా అనేటటువంటి బెంగతో మొదట మాధవన్ స్వామి చూపించినప్పుడు నేను స్వామి ఈ కైంకర్యానికి నేను ఇంకా ఓకే చెప్పలేను, మా కలెక్షన్ చూసుకోవాలి అని ఎంత పాపం చేశానా అని అనిపించింది. కానీ అలా వద్దు, నాకు మీరు ఇవ్వాలి, నేను తీసుకోవాలి అని తీసుకున్నాడు. మూలవర్లు ఏం కిందటిసారి నన్ను చూడకుండా వెళ్ళిపోయింది చాలదా, ఈసారి నాకేం బట్టలు పెట్టరా, నాకు మాలిక వెయ్యరా అని అడిగి తీసుకున్నాడు స్వామి అనిపించింది. అలా అలంకరిస్తూ ఉంటే అబ్బా అది స్వామి స్పృశించాలి, అది శ్రీరంగం నుంచి స్పెషల్ గా తయారై రావాలి, అది స్వామి తిరుమేనికి మన కనులారా చూస్తూ ఉండగా స్వామివారి సమక్షంలో దాన్ని అలంకరించగలగడం అంటే మనం స్వామి పాదాలని, స్వామి తిరుమేనిని స్పృశించాం. ఆ రూపంగా మనం స్వామిని స్పృశించుకున్నాం అనమాట. స్వామి చెంతకి మనం ముట్టుకోలేం కదా, అలా మన ప్రతినిధిగా అదిగో ఆ కైంకర్యం స్వామి సన్నిధికి చేరింది, స్వామి తిరుమేనిని స్పృశించింది. ధన్యులమైన నిజంగా ఆ శక్తి మనకి కలిగించినటువంటి ఆ స్వామికి మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఈలోగా ఆ ద్వారం చిన్నది, జనాలు ఎక్కువ, తోసుకుంటున్నారు వచ్చేస్తుంటే ఆఖరికి మన వాళ్ళు పరమాత్మ అంతర్యామిగా లోపల ఉంటాడు కాబట్టి అంతర్యామిగా ఉన్నాడు కనుక మనం కూడా దేవుడివే అని అనుకుని పాపం దేవుడు ఎక్కే పీఠం కూడా ఎక్కిపోయారు వాళ్ళందరూ కూడా. ఆ పీఠం మీద నిలబడి కూర్చొని అంటే పాపం అర్చక స్వాములు ఏమీ అనలేక అది దేవుడు పీఠం, దిగండి దిగండి అంటున్నారు. వెనక నుంచి తోసేస్తున్నారు, వీళ్ళని తోస్తుంటే వీళ్ళకి ఇంకేమీ జాగా లేదు. పెరుమాళని ఉత్సవాలను వేంచేసే పీఠం మీద కూడా ఎక్కిపోయారు మన వాళ్ళందరూను. అమ్మో నాకు బెంగ, మర్యాద పోతుంది, వాళ్ళ చేత చెప్పించుకుంటున్నాం కైంకర్యం కంటే మర్యాద అంటే పాపం విన్నారు, అందరం నిలబడ్డా. అప్పుడు స్వామివారికి అనిపించింది అయ్యో ఇంత ఆత్రుత పడుతున్నారు కదా, అందరికీ దర్శనం కలగాలి. మాధవన్ స్వామి సహృదయం ఇది నిజంగాను. స్వామిని అక్కడే ఉండమని వారిని ప్రార్థన చేసి ఆరాధనకి టైం అయిపోతుంది. అక్కడ టైం ప్రకారం దివ్య దేశాలలో ఆరాధన ఎవ్వరు వచ్చినా ఆపరు. అలాంటిది మనకి అమ్మన్ మహల్లోనే ఆలస్యమైంది, సన్నిధికి చేరేసరికి ఆరాధన సమయం అయిపోయినా అది స్వామివారు ఉన్నారు కనుక వారక్కడ ఆపేరు. చాలా వరకు ఒక 80% భక్త గోష్ఠి దర్శించుకునేంత వరకు స్వామివారు అక్కడే వేంచేసి ఉన్నారు. ఇంకా ఆరాధన అంత సమయం మరి మించితే బాగుండదని స్వామివారు బయటికి వస్తారు. స్వామివారు ఇలాగా ఆ గర్భ ఆలయంలోంచి ఇలా బయటికి వచ్చారు. నేను అక్కడే నించున్నాను, ఆ పక్కనే నిలబడ్డాను అనమాట. గోష్ఠి అంతా వస్తూనే స్వామివారు అన్న మాట చెప్తాను. నాకైతే
అబ్బా ఇది నేర్చుకోవాలి, ఇది ఆచార్యుల ద్వారా మనం అలవాటు చేసుకోవాలి అని అనిపించింది. వస్తూనే ఇలా ఇంత మొహం ఇంత దగ్గరగా స్వామివారి తిరుముఖ మండలాన్ని అసలు అంత దగ్గరగా సేవించినారు. అక్కడ జాగా కూడా లేదు కదా. ఇలా ఇలా మెట్టు దిగి ఇలా పక్కకి తిరిగి, మీ వల్ల మేము ఇంతసేపు పెరుమాళ సన్నిధిలో ఉన్నాం అన్నారు. అబ్బా నాకైతే అదా ఏమి 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 సౌహార్దం అది. వారికి పెరుమాళ సన్నిధిలో వారు ఉంటామంటే ఎవరైనా అడ్డుకుంటారా, ఎవరైనా వెళ్ళిపోమంటారా? వారికి పెరుమాళ సేవ చేసుకునే భాగ్యం లేదా? కానీ ఆనందం అంటే పెరుమాళ్ళని సేవించడం వల్ల వారిలో కలిగినటువంటి ఆనందం అది మన వల్ల అని అనిపించడం ఉంది చూసారా, అది అది నిజంగా సహృదయులకు ఉండేటటువంటి లక్షణం. స్వామి ఎంత అపచారం, మీ వల్ల మేమందరం ఇవాళ ఇక్కడ సేవించుకోగలుగుతున్నాం, ఎంత మాట స్వామి అన్నాను. ఇది వారి ఆనందం, పొంగిపోతున్నారు. ఆ అழగర్ స్వామిని చూస్తే వదిలి రావాలని అనిపించదు, అంతగా ఉంది. వారు మన కోసం నిజంగా ఒకసారి చూడండి, ఎంత ఎండగా ఎంత వేడిగా ఉంది. ఆ గర్భాలయంలో అరగంట పైన నిలబడి ఉండడం అంటే అది చెమట ముద్ద తడిసిపోతాం. అయినా ఉండి సేవించి స్వామివారు వచ్చి మన మన గోష్ఠిని మీ వల్ల అంటే జానకమ్మ వారు కాదు, గోష్ఠి అని అక్కడ అర్థం అనమాట. నేనుగా లేను అక్కడ, గోష్ఠికి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను కాబట్టి గోష్ఠికి సంభావన చేశారు. మీరు నాకు ఆ పుణ్యం కలిగించారు, మీ వల్ల నాకు పెరుమాళ. ఏమీ మాటలు, ఇది మనం నేర్చుకోవాలి. ఇది ఆచార్యుల ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఆచరణ. అవును స్వామి మా వల్లే అని మనం ఏ క్షణంలో అనుకుంటామో ఆ క్షణంలో మనకి అది అందకుండా పోతుంది. అలాంటి ఒక ఆనందం మనం పొందిన తర్వాత మళ్ళీ వచ్చి రామానుజుల వారి సన్నిధిలో కూర్చొని చాలాసేపు స్వామివారికి కూడా ఇంకా మీటింగ్ ఉందని కూడా మర్చిపోయారో ఏమో అని అనిపించింది. ఆరాధన సమయం అవుతోంది కనుక తాయార్ల సన్నిధి ఆరాధన అయిన తర్వాతే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక 20-25 నిమిషాల సేపు మన వెనకన గోపురాన్ని చూస్తూ స్వామివారితో సహా అందరం నిలబడి ఉన్నాం. అప్పుడు నిజంగా మాధవన్ స్వామి ఆర్ద్రత, వారి ఆర్తి, స్వామివారి పట్ల వారికి ఉండేటటువంటి ప్రేమ, ఇవన్నీ చూస్తుంటే నిజంగా మాధవన్ స్వామి వల్ల మనకి లాభం కలిగింది. వారు ఆనాడు అది చెప్పి ఉండకపోతే మనకి వాళ్ళ ఆనందం కలిగి ఉండేది కాదు. స్వామివారంటే ప్రత్యక్ష ఎంపెరుమానార్ అంటూ వారి పాదాలకి దాసోహం పెడుతూ చాలా తృప్తిని పొందారు. తర్వాత తాయార్ల సన్నిధికి వెళ్ళాం, అమ్మవారిని సేవించుకున్నాం. చక్రతాళ్వాన్ సన్నిధికి వెళ్ళాం, చక్రతాళ్వాన్ని సేవించుకుని మొత్తం ఉపాలయాలన్నీ సేవించుకుని ఎంబెరుమానార్ల సన్నిధికి వచ్చాం. స్వామివారు అక్కడ కూర్చున్నారు. అక్కడ జరగవలసినటువంటి మర్యాదలన్నీ జరిగిన తర్వాత స్వామివారు బయలుదేరి వెళ్ళారు. మనం అందరం కూడా స్వామి ప్రసాదాన్ని చక్కగా మళ్ళీ మూట కట్టుకొని మరీ తిరిగి వచ్చాం. ఇది అక్కడ జరిగినటువంటి కార్యక్రమ వైభవం. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలుచుకున్నప్పుడు ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే, ఇంత ఆనందాన్ని పొందుదాం, తృప్తిని పొందుదాం, కానీ ఇది అహంకారానికి తావు ఇవ్వకుండా ఉండాలి అని మాత్రం మళ్ళీ 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 నేను గోష్ఠి వారికి మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈ చెయ్యి లాంటిది అని అనుకోండి. మనకి 5 వేళ్ళు నోట్లోకి వెళితే కడుపు నిండినట్టు లెక్క. ఇప్పుడు మనం ఈ అనుభవాన్ని, ఈ ఫలాన్ని 5 వేళ్లతోటి తీసుకున్నాం. 5 వేళ్లలో మనం ఎవరు, మిగిలిన వారు ఎవరు అని చెప్తున్నాను. తిరుమాలి సోలే కార్యక్రమం ఎలా జరిగింది అంటే, ఇదిగో ఈ 5 వేళ్లలాంటిది అని అనుకోటి, ఇవి కలిస్తేనే నిండుతనం. ఇందులో ఏ ఒక్క వేలు లేకపోయినా అవిటితనమే అయిపోతుంది తప్ప అది నిండుతనం కాదు. ఆ 5 వేళ్లలో ఈ కార్యక్రమం ఇలా జరగాలి, ఈ కైంకర్యాన్ని ఇలా నేను స్వీకరించాలి, వీరికి అవకాశాన్ని అందించాలి అనేటటువంటి సంకల్పం పెరుమాళ్ళది. 5 వేళ్లలో అంగుష్టం పరమాత్మ, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము. అంగుష్ట స్థానీయుడు పరమాత్మ. ఈ కార్యక్రమానికి సంకల్పం చేసి పెట్టినటువంటి వాడు సుందరబాహు స్వామి. మనం అనుకొని వెళ్ళలేదు కదా, మనకు అనుకోకుండా అక్కడ అవకాశాన్ని ఇచ్చాడు, ఆ ఆలోచనని ఇచ్చాడు, దానికి తగినటువంటి మనస్సుని మనకందరికీ అందించాడు. అంచేత మొట్టమొదట మనం భగవత్ సంకల్పానికి దాసోహ సమర్పణం చేసుకోవలసిన వాళ్ళం మనం. తర్వాత దీన్ని మనకి ప్రతినిధి అంటారు, ఆత్మకి ప్రతినిధి అంటారు, జీవునికి ప్రతినిధి. దీని పేరు తర్జని అంటారని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇది ఆచార్యులు అని అనుకోండి. ఈ కార్యక్రమం ఇంత అందంగా సాగడానికి, ఇంత నిండుతనాన్ని సంతరించుకోవటానికి కారణం
చిన్నజీయర్ స్వామి వారు అస్మదాచార్య వర్యులు వారు కూడా మన ప్రార్థనని మన్నించి తప్పకుండా అలాగే అని మనకి అనుకూలంగా సమ్మతిని తెలపడం దగ్గర నుంచి అన్వయించి దాన్ని సమర్పించటం వరకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఇదిగో ఏ వేళ్ళు లేకపోయినా ఈ వేలు ఉంటే చాలు కదా, మనం భయపెట్టగలుగుతాం, మనం ఉనికిని తెలుసుకోగలుగుతాం. నువ్వు అని చూపించాలన్నా, నేను అని చూపించాలన్నా ఈ వేలే. కాబట్టి మనం కాదు, ఆచార్యులే మనకి ప్రతినిధిగా ఉన్నారు ఈ కైంకర్య సమర్పణకి. అంచేత అంగుష్టం పరమాత్మ అయితే ఈ తర్జని ఆచార్య స్థానాన్ని అలంకరించింది, చిన్నజీయర్ స్వామి వారి స్థానంలో ఉంది. ఇక ఈ వేలు ఉంది చూసారా, ఈ వేలు దీన్ని ఉంగరపు వేలు అంటాం మనం కదా. ఉంగర ఆభరణం తొడుక్కోవాలి అంటే దేనికి తొడుక్కోవాలి అంటే ఇదిగో దీనికి మొట్టమొదట ఉంగరాలు పెట్టుకోవాలి. ఇవాళ కాలం పిచ్చి ఫ్యాషన్స్ వద్దు మనకి. ఉంగరం ఎంగేజ్మెంట్ అయినా ఏం చేసినా ఉంగరం వేలికే ఉంగరం తొడుగుతారు. అలాగే మనం సంకల్పం చెప్పినప్పుడు ఉంగరపు వేలితోటే ఆ తీర్థాన్ని స్పృశిస్తాం, అంతే తప్ప మిగిలిన వేళ్లతో స్పృశించాం. ఆ రకంగా ప్రాధాన్యాన్ని మీరు తీసుకుంటే ఇందులో అంతకు మించినటువంటి ఆర్తితో ఈ కార్యక్రమానికి ఒక పవిత్రత కలిగించేటట్లుగా ప్రతినిధిగా ఉన్నటువంటి వారు మాధవన్ స్వామి వారిని ఈ వేలు అని అనుకుందాం మనం. మొదటి నుంచి చివరి వరకు కూడా ఇది ఒక ఆభరణాన్ని ధరించినటువంటి ఒక అంగంగా ఇందులో అన్వయించినటువంటి మహానుభావులు మనకి మాధవన్ స్వామి వారు, ఆంజనేయుడే. ఆ సంజీవ పర్వతాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టేసినట్టుగా పూరిలో కార్యక్రమం ముగించుకొని ఎంత కష్టపడ్డారు తెలుసా. ఆ రోజు భువనేశ్వర్కి వచ్చేసరికి ఫ్లైట్ డిలే అయింది. ఆ ఫ్లైట్ డిలే అయ్యేసరికి వాళ్ళు చెన్నై ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆ భువనేశ్వరం నుంచి చెన్నై ఎలాగో ఒకలాగా చేరుకొని చెన్నై నుంచి మళ్ళీ కారు తీసుకొని తెల్లవారేసరికల్లా శ్రీరంగం వేయించేశారు. అది కేవలం ఈ కార్యక్రమం కోసమే. వారి కార్యక్రమం వారు ఏర్పాటు చేసుకున్నారు. స్వామివారి ముందు మనకి డేట్ ఇవ్వలేదు కదా. అంతేకాదు అక్కడ ఉంటుంటే ఇన్ని ఏర్పాట్లు వారే చూస్తున్నారంటే అనామిక సార్థవతి బభూవ అంటారు. అనామిక అంటే దీనికి ప్రత్యేకించి పేరు లేదు, ప్రసిద్ధి అలాగే ఉంటుంది. కైంకర్యానికి ప్రతిరూపం అని మనకి స్వామివారు చెప్పినట్లుగా ఇదిగో తిరుమాల సోలే కార్యక్రమంలో ఇది మాధవన్ స్వామి గారు, ఇది పరమాత్మ, ఇది ఆచార్యులు, ఇది మాధవన్ స్వామి వారు. ఆ తర్వాత ఈ వేలు పొడవుగా ఉంది చూడండి, పొడవుగా ఉందా కొంచెం. ఇందులో పొడవుగా ఉన్న ఇద్దరు భాగవతోత్తముల్ని తలుచుకోండి, శ్రీవత్సన్ స్వామి వారు, అలాగే శ్రీరామన్ స్వామి వారు. అంచేత ఇద్దరూ కలిశారు కనుక వేలు కొంచెం పొడుగైంది అని అనుకుంటున్నాం. భాగవత సహకారం ఎలా ఉంటుంది అని అంటే ఆ రోజు మీరందరూ వెళ్ళిపోయారు తొందరపడి, అంటే ముందుగానే ప్లానింగ్ ఉంది కాబట్టి. వారు రాత్రి మా రూమ్కి వచ్చారు. మాకు వెల్లుబుత్తూరు దర్శనం ఉండదని ఆ రాత్రి అక్కడే ఉండిపోతే అన్నదమ్ములు ఇద్దరూ వచ్చి మీకెలా అనిపించింది, చిన్నజీయర్ స్వామి వారికి సంతోషం కలిగిందా లేదా అని అలా అడుగుతున్నారు. పొద్దున్న నుంచి ఎంత శ్రమ పడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. రాత్రి అంత ఆనందంగాను అంత ఎనర్జీగాను ఉంటే ఎక్కడొస్తుంది వీళ్ళకి శక్తి అని అనిపించింది. ఆ అన్నదమ్ములు ఇద్దరు వారి రూపంలో ఉండేటటువంటి భాగవత ప్రేరణ, భాగవత సహకారంగా ఈ వేలుని మనం చెప్పుకుందాం. అంతేకాదు వారు ఆ మాటల్లో కొన్ని కొత్త అంశాలు కూడా చెప్పారు. ఆ అంశాలు వింటూ ఉంటే ఆ రోజు ఆ సత్సంగం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమ్మా మీరందరూ అనుకుంటున్నట్టుగా ఇక్కడికి శంఖం రాలేదు, ఇక్కడికి ఆండాళ్ళమ్మవారే వచ్చారు అన్నారు. ఆండాళ్ళమ్మవారే అక్కడ సుందరబాహుస్వామిని విడిచి ఉండలేక సుందరబాహుస్వామి దగ్గరికి చేరడం కోసం వారు శంఖ రూపంగా ఇక్కడికి వచ్చారు. ఆ సువర్ణమయ శంఖం ఎవరో కాదు, ఆండాళ్ తల్లే శంఖం అన్నారు. అంటూ నన్ను ఒక క్వశ్చన్ వేశారు. నేను క్వశ్చన్లు వేయడం అలవాటే కానీ నన్ను క్వశ్చన్ వేసేటట్లుగా ఉందా అనుకున్నాను నేను. పిన్ను మాళం శైవన్ అని అంది కదమ్మా, ఏది నారు నరుంపుഴలు ఒకసారి చెప్పండి అమ్మా అన్నారు. నాకు రాదనుకుంటున్నారా అన్నారు నేను. అలా కాదు అని అంటూ పిన్ను మాళం శైవన్ అని అన్నారు కదా ఆండాళ్ళమ్మ వారు. అంటే
అంటే ఏంటి చెప్తారు మీరు, ఏం అర్థం చెప్తారు అన్నారు. అంటే ఏముంది, ఇంతే కాదు ఇంకా ఇంకా కైంకర్యం చేస్తాము అని కదా పెద్దలు చెప్తారు, దానికి అర్థం అన్నాను నేను. అది కాదమ్మా, ఇప్పుడు మీరు శంఖాన్ని పంపించారనుకోండి, ఇప్పుడు ఈ శంఖం ఇక్కడ సక్రమంగా వినియోగపడుతుందా లేదా అని చూసుకుని పర్యవేక్షణ చేయటానికి కూడా మనుషులు ఉండాలి కదా. ఇది వరకు పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ ఉంటే అత్తవారింటికి వెళ్లే ఆ పిల్లతోటి పని పిల్లని కూడా పంపిస్తూ ఉండేవారు. ఇది క్షత్రియులలో ఎక్కువ అలవాటు. వాళ్ళు ఆ అమ్మాయితో పాటు సారతో పాటు ఆ పనమ్మాయి కూడా తోడుగా ఉండాలన్నమాట కదా. అప్పుడు కరెక్ట్ గా ఆ పిల్లని గురించి కేర్ తీసుకోవడానికి, మంచి చెడు చూసుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆండాళ్ళమ్మవారు పిన్నుము ఆళుంసైవన్ అని అంటే స్వామి కైంకర్యం కోసం సమర్పింపబడినటువంటి వస్తుజాతమంతా సరి అయినదా కాదా, సక్రమంగా వినియోగపడుతుందా లేదా అని చూసుకోవడానికి తగిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులని కూడా నీకు పంపిస్తాను, నీకు మనిషిని పెడతాను అని అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. కేర్ టేకర్ ని పెట్టి కదా మనం బయటికి వెళ్తాం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ఉంటే కొంచెం మనకి ధైర్యం. అలాగా అమ్మవారు సుందరబాహుస్వామికి గ్యారంటీ ఇచ్చిందిట, నేను కేర్ టేకర్స్ ని నీకు అరేంజ్ చేస్తాను అని చెప్పిందిట. అంచేత ఆ కేర్ టేకర్స్ గానే మమ్మల్ని కూడా ఇచ్చేసిందమ్మా. వాళ్ళ శ్రీవిల్లిపుత్తూరు కదా, అందుకని అన్నదమ్ములు ఇద్దరం వచ్చి ఇక్కడ అమ్మవారి కైంకర్యం చేసుకుంటున్నాము అనక ఇలాంటి వస్తువులనన్నింటినీ స్వామి నిత్య వినియోగం చేయడం కోసం చూసుకోవలసినటువంటి ఆళం మేమే, అలాంటి పనివాళ్లం మేమే, కైంకర్యం చేసుకోవడానికి అమ్మ నియమించినటువంటి పనివాళ్లం మేమే అని చెప్తుంటే ఎంత ముచ్చట వేసిందో. నిజంగా ఎవరికి కావాలి ఎన్ని కైంకర్యాలు రావు కనుక, కానీ ఇంత ప్రేమ చూపిస్తూ ఇది మా బాధ్యత అంటూ ప్రేమగా, అదే దివ్య ప్రబంధంలో ఆళ్వార్ల అమ్మవారి అనుభవాన్ని మనకి తెలియచేస్తున్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆనందాన్ని కలిగించి, అంతేకాదు ఆండాళమ్మ వారికి అక్కడ ఉంటారు, రంగమన్నారంటే ఇష్టం, శ్రీరంగంలో పెళ్లి చేసుకున్నారు అది వేరే, కానీ సుందరబాహుస్వామి అంటే ఎంత ఇష్టమో నేను చెప్తాను చూడండి అంటున్నారు. ఇది నేను కూడా ఇంతవరకు నిజంగా గమనించలేదు, ఆ మాటల్లో నాకు తెలిసింది. మొత్తం నాట్యార్ తిరుమలలో అన్ని దశకాలకి కూడా చివరిలో పాసురంలో విష్ణు చిత్తన్ గోదై పట్టర్ పిరాన్ గోదై అని తండ్రి సంబంధంతోటే చివరి పాసురం మనకి కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ తిరుమాలిరం సోలే దశకంలో, ఈ 9వ దశకంలో చివరి ఫలశ్రుతి పాసురం చూడండి, వాళ్ళ నాన్నగారు ఊసెత్తదావిడ అన్నారు. వాళ్ళ నాన్నగారు ఊసెత్త అదేంటి అన్నిట్లోనూ ఉంటుంది కదా అంటే, ఇప్పుడు చూడండి మీరందరూ కూడా చూడండి, ఆ 9వ దశకంలో సిరుమాలిరం సోలే దశకంలో ఆ అండాళ్ళ తల్లి వారు సురుంబార్ కుషల్ కోదై అంతే తప్ప విట్టు సిత్తన్ కోదై కానీ పట్టర్ పిరాన్ కోదై అని కానీ ఉండదు. సుందరబాహస్వామి పేరు తన పేరు మాత్రమే ఉన్నటువంటి ఫలశ్రుతి ఆ ఒక్క దశకంలోనే ఉంటుందమ్మా. అంటే నాన్నగారిని కూడా మరిచిపోయి సుందరబాహుస్వామితో లీనమైపోయినటువంటిది సన్నివేశం. అక్కడ మనకి ఆ పాసురంలో ఎన్ని మంచి మాటలు మాట్లాడారో, ఎన్ని మంచిగా వాళ్ళ భావనలు, ఇవన్నీ కూడాను చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. అందుకే సుందరబాహుస్వామి అంటే అమ్మకి ఇష్టం అమ్మా, అందుకే మీరందరూ వచ్చారంటే అమ్మ పొంగిపోతుంది, మీకు సేవ చేస్తే మాకు ఆనందం కలుగుతుంది అని వాళ్ళంతా ప్రేమగా ఆనాడు అన్వయించారు. అంచేత ఈ వేలు ఎవరు అంటే అదిగో శ్రీవత్సం స్వామి, శ్రీరామన్ స్వామి ఇద్దరిగా మనం అలాంటి భాగవత సహకారంగా ఈ వేలుని చూస్తున్నాం. పరమాత్మ, ఆచార్యులు, భాగవతోత్తములు, విశేషించినటువంటి హనుమంతుని లాంటి కైంకర్య పరులైనటువంటి మాధవన్ స్వామి కలిస్తే అప్పుడు ఇదిగో ఇది చిన్న వేలు, చిటికెన వేలు, సన్న వేలు, అందరికంటే తక్కువగా ఉంటుంది. దీనికి కనిష్ఠిక అని పేరు కదా. ఇది సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అని అనుకుందాం మనం. ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఏ స్థానంలో ఉందన్నమాట, కనిష్ఠికలా అవుతుంది. దానికంటూ ఏ శక్తి లేదు, ఈ వేలు ఒక్కటి ఏమీ చేయలేదు కదా. ఈ వేలుకి అసలు ఉంగరాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వరు, కానీ ఉంది. ఈ వేలు లేకపోతే అది పరిపూర్ణత అయితే లేదు, కనిష్ఠికలా ఉంది, చిన్న వేల్లో ఉంది, అందంగా అవుతుంది. ఈ వేలునే కదా పట్టుకుంటారు, వాణి చేతులు పట్టుకొని నడిచినప్పుడు ఈ వేలే పట్టుకొని నడిపిస్తారు కదా. ఈ కనిష్ఠిక సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి. ఇది ఉంగరం వేలు మాధవన్ స్వామి, ఇది భాగవతులు శ్రీవత్సం స్వామి, శ్రీరామన్ స్వామి, ఇది చిన్నజీయర్ స్వామి వారు మన ఆచార్యులు, ఇది భగవంతుడు. ఇది కలిసింది, కలిస్తే ఈ కైంకర్యం సమర్పింపబడింది, స్వీకరించాడు స్వామి. అంచేత మన స్థానం ఎక్కడుందనమాట,
కనిష్ఠికలోనే ఉందాం, ఇలాగే ఉందాం, మనని నడిపించేటటువంటి పెద్దలని వెన్నంటి ఉందాము, ఇలాంటి కైంకర్యాలని మనం ఇంకా ఇంకా చేసుకుంటూ ఉందాము. ఎప్పుడూ మనం తల ఎత్తద్దు, తల దించుకునే ఉందాం, ఆనందంగా ఉందాం, సత్కార్యాలని చేసుకుంటూ ముందుకు సాగుదాం. మంచి అనుభవాన్ని పొందిన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని మనసారా నేను అభినందిస్తూ, ఇంకా మంచి మనస్సుతో ఏ పనైనా చేస్తే దానికి పరమాత్మ నుంచి, ఆచార్యుల నుంచి ఎంతటి ఆదరం లభిస్తుంది, ఎలా వారి మంగళాశాసనం లభిస్తుంది అనడానికి మనమే నిదర్శనం. మనకి ప్రతినిధిగా మన భరత్ లభించినటువంటి ఒక చిన్న సన్నివేశం నిజంగా అది అది ఆ నిజాయితీకి నిదర్శనంగా నేను చెప్తున్నాను. భరత్ ఉండే కష్టం ఏమిటి అంటే, మనకి శంఖం తయారైపోయింది, బంగారం అతనికి అప్పచెప్పేసాం, అది సక్రమంగా ముందు తయారు చేయించాలి. అందులో ఏ తేడా వచ్చినా ప్రతి వాళ్ళు విమర్శిస్తున్నారు, ఆ బాధ్యతని తీసుకోవడం ఒకటి. సరే, అది వాళ్ళ వ్యాపారమే అది కాబట్టి చేయిస్తున్నారు. చేయించిన తర్వాత మనకు అప్పచెప్పేస్తే, డెలివరీ ఇచ్చేస్తే వాళ్ళకి బాధ్యత పూర్తయిపోతుంది. ఇక్కడ డెలివరీ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎవరి దగ్గర పెట్టుకుంటాం? మంజు దగ్గర పెట్టుకుంటావా? నా దగ్గర పెట్టుకుంటావా? అహోబలి స్వామి వారి ద్వారా కబుర్లు పెడుతూ ఉంటే అహోబలి స్వామి వారు ఉండండి ఉండండి చెప్తాను, జానకమ్మ గారు శంఖం మీ దగ్గర పెట్టేస్తాం అంటున్నారు, అది బరువు అయిపోయింది, మొయ్యలేకపోతున్నాను అంటున్నారు, ఇక్కడికి పంపించేస్తాను అంటున్నారు అని చెప్తానన్నారట. స్వామివారితో చెప్పినారట. అమ్మమ్మమ్మమ్మ, అబ్బో అలా వద్దు సుమా, ఆ బరువు ఎవరు మోస్తారు, వద్దు, అది వారి దగ్గరే ఉండనివ్వండి అన్నారట స్వామివారు. అంతే కదా, 10 మంది సొమ్ము మన దగ్గర పెట్టుకుంటే ఎంత బెంగగా ఉంటుందమ్మా, ఎంత భయంగా ఉంటుంది. నాకు అదే భయం. మనకి రామాయణంలో అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం విజ్వర ప్రముమోద అని రామచంద్రుడికి మళ్ళీ లంకారాజ్యాన్ని విభీషణుడికి అందజేసేంత వరకు జ్వరం పట్టుకుంది అంటారే, అలాంటిది 10 మంది సొమ్ము మళ్ళీ స్వామికి సన్నిధికి చేర్చేంత వరకు మనం కృతకృత్యులం కాలేము, అది స్వామివారి ద్వారానే చేర్చాలి అనే బెంగ తీరిన తర్వాత ఓహో అందుక వాల్మీకి ఇలా అన్నారు అని దాని అర్థం బోధపడింది. ఎంత బరువు. కానీ ఆ పిల్లవాడు అలా ఎంత ఆలస్యం అవుతున్నా సరే ఆ బరువుని వహించి తన దగ్గర భద్రపరిచి దాన్ని మళ్ళీ రెండో కంటి వాళ్ళకి తెలియకుండా దాన్ని జాగ్రత్త చేసి కార్యక్రమం నిశ్చయమైన తర్వాత తీసుకుని బయలుదేరారు. ఆ రోజు వారి ప్రయాణం ఓ పెద్ద ప్రహసనం. ఇదిగో పద్మజ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ ప్రహసనం అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళు గగన విహారమే చేశారు. వాళ్ళు ఆ రోజు ఎక్కువసేపు ఆకాశంలోనే ఉన్నారు, ఫ్లైట్ లోనే ఉన్నారు. ఆ ఫ్లైట్ బెంగళూరుకి రావాల్సిన ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అవకాశం లేక, అనుమతి లేక ఇంచుమించుగా 1 గంట పైన ఆకాశంలోనే ఉన్నారు. అంతేకాదు, ఈ శంఖం పట్టుకుని బయలుదేరాలి అంటే ఎలక్షన్ రోజులు. ఈ ఎలక్షన్ రోజులలో ప్రతిదీ చెకింగ్ ఉంటుంది. క్యాష్ అయినా వస్తువులైనా ఎన్ని చెకింగ్లు ఉంటాయో తెలియదు. అది కూడా ఇవి మొత్తం లోకసభ ఎన్నికలు. ఈ రాష్ట్రంలో అయిపోయింది పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఒక్కొక్క సరిహద్దు దాటుతూ ఉండాలి. అది ఫ్లైట్ లో రావాలి. ఫ్లైట్ లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు కాబట్టి హ్యాండ్ బ్యాగేజ్ లాగే పట్టుకున్నాడు. మనకేమీ బెంగలేదు, దాచి తీసుకుని రావటం లేదు, దానికి తగినటువంటి ప్రూఫ్లన్నీ పెట్టుకుని హ్యాండ్ బ్యాగేజ్ లాగే పట్టుకున్నాడు. ఏది ఎక్కడ మిస్ అయినా తర్వాత కష్టం, నా చేతితోటే అది పట్టుకుని రక్షించాలి అని హ్యాండ్ బ్యాగేజ్ కిందే పట్టుకుని బయలుదేరాడు. అలా పట్టుకున్నవాడు ఆ రోజు ఫ్లైట్ లో ఎంతసేపు ఫ్లైట్ అలా ఉండి చెన్నైకి వెళ్ళి, చెన్నై నుంచి మళ్ళీ బెంగళూరుకు వచ్చి ఆ రోజు రాత్రి బెంగళూరులోనే ఉండి హోటల్లో ఉండి ఆ మర్నాడు బయలుదేరి వాళ్ళు తిరుమాలిన సోలై 12 గంటలకు తీసుకునే వరకు ఆ శంఖాన్ని అలా ఒళ్ళో పెట్టుకునే కూర్చున్నాడు ఆ పిల్లవాడు. ఇంకొకళ్ళకి కూడా ఇవ్వలేక. పద్మ చెప్తారు, నాకు ఇయ్యి, కొంతసేపు బ్యాగ్ లో పెడతాను, ఎంతసేపు అలా పట్టుకొని కూర్చుంటావు అంటే. ఇన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటే మనకేమవుతుందో అని బెంగ కాదు, శంఖాన్ని అప్పగలుగుతామా లేదా, అప్పచెప్పగలుగుతానా లేదా అని బెంగ పెట్టుకుని అలా సంరక్షించి దాన్ని తీసుకుని వచ్చి శ్రీరామన్ స్వామికి ఇచ్చేసేంత వరకు బరువు అలా మోస్తూనే ఉన్నాడు ఆ పిల్లవాడు. ఇది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సుందరబాహు స్వామి చూశాడు. చూద్దాం, ఈ పిల్లడు సిద్ధపడ్డాడు కదా, ఎంత బరువు మోస్తాడో చూద్దాం అని అనుకున్నాడేమో. కిశోరీవ గురుంభారం
నవోడు మహముత్సహే అని భరతుడు అన్నట్టుగా ఎంతసేపు ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తే కానీ నేను బరువు మొయ్యలేను అన్నట్లుగా ఉంది భరత్ పరిస్థితి. అందులో పట్టుకుని బయలుదేరిన దగ్గర నుంచి మరీ టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ వల్ల అనవసరంగా దాన్ని ఆపేస్తే చాలు, తర్వాత ఏమీ లోటు లేకపోయినా అక్కడ ఉండే ఆ సెక్యూరిటీ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాడు కనుక చిరాగ్గా ఉన్నాడు అనుకోండి, కాసేపు పక్కన ఉండండి అంటాడు అంతే. ఇంకా అక్కడ ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు పర్మిట్ చేసేంత వరకు కదలడానికి ఉండదు. కార్యక్రమం టైంకి అందుతామో అందమో అని ఒకరోజు ముందే రిజర్వ్ చేసుకుని బయలుదేరినా ఆ రోజు వాళ్ళ ప్రయాణం అలా సాగింది. చివరికి చేరుకున్నారు, అందించారు. అందుకే ఆ బరువు మోసావు కదా, ఈ బరువు కూడా మొయ్యి అన్నారు స్వామివారు. ఆ అழகர் పెరుమాళ్ళకి సమర్పించినటువంటి శేషమాలిక పరివేఠం ఆ స్వామివారికి అందిస్తే ఆ శేషమాలికని పట్టుకుని వారు భరత్ని పిలవండి, భరత్ని పిలవండి అని సన్నిధిలో స్వామి ఎదురుగా స్వామివారికి సమర్పించినటువంటి ఆ శేషమాలికని మన మంచుకొండ భరత్ మెడలో వేశారు. భరత్ 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 అని అక్కడి నుంచి నేను అక్కడే ఉన్నాను కదా, భరత్ని రమ్మనండి అన్నారు. ఆ పిల్లవాడిని అలా పిలిచి అழகர் స్వామి ఆచార్యులు కూడా ఆ పిల్లడి తల వంచి ఆ శేషమాలిక బరువుని ఉంచారు, శంఖం బరువుని తొలగించారు. ఇది నిజాయితీగా నిష్కల్మషంగా ఆనందంగా నేను చేసుకోగలిగే అదృష్టం వచ్చింది అనేటటువంటి భావనతో చేస్తే పరమాత్మ గుర్తిస్తాడు, ఆచార్యులు గుర్తిస్తాడు. ఆ తల్లిదండ్రులు ఏ భాగ్యం చేసుకున్నారో వాళ్ళకన్నా కుమారుడికి ఇటువంటి అదృష్టం జరిగింది. మనమందరం కూడా ఆ పిల్లవాడిని మంగళాశాసనం చేద్దాం. ఇలా చక్కగా అమ్మా 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 అని అలా వెనకనే ఉంటాడు పాపం, ఏది చెప్పినా ఏదన్నా వెంటనే చేస్తూ ఉంటాడు. నేనేం చెప్పలేదు స్వామివారికి, స్వామివారికే అనిపించింది, అழகர் స్వామికే అనిపించింది. ఇంత సేవ చేసినందుకు డబ్బు పెట్టక్కర్లేదు, కానీ బాధ్యత పడడం అనేది చాలా కష్టం. అలా లభించింది మనకి కూడా. అలాగే భగవంతుడు ఆ ఆనందాన్ని ఇచ్చాడు. మన మంజుల గారు కూడా చాలా శ్రమపడ్డారు. ఆమె మాటలలో 2 మాటలు నిన్న సాయంకాలం మాట్లాడాను నేను. అప్పుడు ఆమెకి ఆనందాన్ని కలిగించిన విషయాలు 2 అంతే. అలా ఆనందాన్ని పొందొచ్చు. లైవ్ చూసి వాళ్ళ పిల్లలు పొంగిపోతున్నారట. అమ్మా నువ్వు స్టేజ్ మీద ఉన్నావా, నువ్వు స్టేజ్ మీద ఎంతవా, అది ఆనందం నిజంగా కదా. మన పిల్లలు మన శ్రమని గుర్తించి వాళ్ళు అమ్మా మనమ్మ ఇలా ఉంది మనమ్మ ఇలా ఉంది అని అంటుంటే ఆ తల్లికి ఎంత సంతోషం కలుగుతుంది. భగవంతుడు జీవితంలో ఎన్నో పరీక్షలు పెడతాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, అయినా సేవ చేస్తున్నారు. ఆ పిల్లలు ఆ తల్లి చేస్తుండే స్థితిని చూసి అమ్మ స్టేజ్ మీద ఉండడం పిల్లలకి ఆనందం కలిగింది. పిల్లలు అలాగా మెచ్చుకోవడం ఆ తల్లి మనస్సుకి మంచి ఊరటని కలిగించింది. అది ఆనందంగా చెప్పారు. అంతేకాదు స్వామివారు వెళుతూ కారు దగ్గర ఉన్న మంజుల కొంత మన గోష్ఠి వాళ్ళు కూడా వెనకనే ఉన్నారు. స్వామివారు అటు తిరిగి బాగా చేశారమ్మా అన్నారట. అనేసరికి ఒళ్ళంతా గగురు పడిచిందమ్మా నాకు. స్వామివారు కార్యక్రమం బాగా నిర్వహించారు అంటే ఎంత ఆనందం కలిగిందో అన్నారు. ఎలా వస్తుందో అదృష్టం, కష్టపడితే కదా వస్తుంది. ఎంతో మందిని సమాధానపరుచుకుంటూ అందరినీ కూర్చుకుంటూ చక్కగా కార్యక్రమానికి ప్లాన్ చేసుకుంటూ ఆనందంగా చేద్దాము 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 అని నిర్మలమైన మనస్సుంది కనుక ఈ ఆనందం లభించింది. ఇలాంటివి తృప్తి పడదాం. కానీ రేపొద్దున నేను లేకపోతే కార్యక్రమం జరగదు అనేటటువంటి అవస్థితి మాత్రం మనకి రాకుండా ఉండాలి. మంజుల గారిని ఎంచుకున్నాడు పరమాత్మ. ఎంచుకున్నది ఆ ఆర్ష వాంగ్మయం, దాన్ని ప్రచారం చేయడానికి కావలసినటువంటి ఒక ఏర్పాట్లని చూసుకునే బాధ్యతని ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమంలో అన్వయించిన మంజులని మనసారా అభినందిస్తున్నాను. ఒకటి చెయ్యాలనుకుంటే సమర్థత, ధైర్యం, దానికి తగిన నిశ్చయం, అందరికీ దాన్ని కన్విన్స్ చేయగలిగేటటువంటి ఒక నైపుణ్యం, అవన్నీ కూడా ఆమెలో ఇప్పటి వరకు నేను గమనించినంత వరకు ఉన్నాయి. ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఆ పొరపాటుని తాను గుర్తించుకుని, లేదా ఎవరైనా చెప్పినా అవును పొరపాటే అని ఒప్పుకొని మనసారా దానికి క్షమాపణ అడిగి మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలనేటటువంటి నిజాయితీ, నిష్కల్మషత్వం కూడా ఆమెలో నేను గమనించాను. అంతేకాదు ఇంకా ఒక చిన్నది అలవాటు చేసుకోవాలి. పాపం పెద్దలని అనుసరించి పెద్దల సేవ చేసేటటువంటి అవకాశం ఆమెకి ఇంతవరకు రాలేదు. కాబట్టి ఆ పెద్దల మనసెరిగి ప్రవర్తించేటటువంటి తీరు కూడా ఆమెకి నేను మప్పుతాను. ఇంకా ఆమె నేర్చుకుంటారు. అందులో కూడా నిష్ణాతులు కావాలి. మనసెరిగి ప్రవర్తించి పెద్దల అనువర్తనం అనేది కూడా
ఆమె పరిపూర్ణంగా నేర్చుకుంటే ఇంకా ఫుల్ పరిపూర్ణపు మంజుల అయిపోతున్నారు. అలాంటి ఆ శక్తి కలిగి పెద్దల మన్ననలు పొంది మనసు ఆనందపడాలి. ఆవిడకి ఎంత కష్టం ఉందో నాకు తెలుసు, మనసు ఎంత బాధపడుతుందో తెలుసు. కానీ ఆ పిల్లలు ఒక మాట అనేసరికి పొంగిపోయి నిన్న చెప్తూ ఉంటే నాకే ముద్దొచ్చింది. ఓహో, ఇవి నిజమైన ఆనందాలంటే ఇవి అని అనిపించింది. ఆ రెండే చెప్పారు. అమ్మ స్వామివారు ఇలా అంటే ఒళ్ళు దగ్గర పడుతుంది. మా పిల్లలు మేం చూసి అబ్బా నువ్వు స్టేజ్ మీద ఉన్నావా, నువ్వు స్టేజ్ మీద ఎంత బాగా కనిపిస్తా అన్నారు. అది సంతోషం. మనం ఎలా కనిపిస్తామో మనకు తెలియదు, కానీ ఇగో ఈ ఆనందం ఎంతమంది మీరందరూ ఆనందించారు అంటే ఆ బాధ్యతని తీసుకున్న వాళ్ళే కదా వచ్చింది. అంచేత ఆ రకంగా మంజులని నేను మనసారా ఆశీర్వచనం చేస్తూ పెద్దల అనువర్తన, ముఖ్యంగా జానకమ్మ గారి ట్రైనింగ్ లో ఉంటే అది డెఫినెట్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే అది రాకపోతే ఒప్పుకోరు కాబట్టి అది కూడా నేర్చేసుకుంటున్నారు, ఇంకా నేర్చుకుంటారు. నిష్కల్మషత్వం, ఏదైనా తప్పు జరిగితే మంచిగా ఒప్పుకొని దాన్ని నేను తప్పు చేశాను, నేను ఇక మీద ఇలా చెయ్యను అనేటటువంటి ఒక నిజాయితీ ఉంది కాబట్టి అది తప్పకుండా అలవడుతుంది అనుకుంటూ మనందరం మంజుల్ని కూడా మనసారా అభినందిద్దాం. ఇక ఈ కార్యక్రమంలో అన్వయించడం మన పద్మజ గారు. ఇక పద్మజ గారి సంగతి మీకందరికీ తెలిసిందే. పద్మజ ఏమో పెద్దల అనువర్తనం పూర్తిగా ఉంది ఆమెకి. చిన్నప్పటి నుంచి వాళ్ళ అత్తగారి ద్వారా దాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. కానీ ధైర్యం తక్కువ. నిశ్చయం చేసి ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అనేటటువంటి నిశ్చయం చేయడం ఆమెకు అలవాటు లేదు. ఆ ధైర్యం అయితే ఆమెలో లేదు. కానీ పెద్దల అనువర్తనం, పెద్దల మనస్సెరగడం, అలాంటి వినయ సంపద పరిపూర్ణంగా ఉంది. కానీ అడ్మిన్ అన్న తర్వాత ఒక్కొక్కసారి కఠినంగానూ ఉండాలి, ఒక్కొక్కసారి డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ కి నిలబడగలిగేటట్లు ఆ చొరవ లేదు, ఎప్పుడు వెనక్కే ఉంటారు. నాకు ఈ ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అనమాట. ఈమెమో నిశ్చయం చేసుకున్నారంటే వదలరు, ఆమె అయితే నిశ్చయమే చేసుకోలేరు. అది ఏమనుకుంటారో, ఎవరిని బాధ పెట్టడమో అని అనుకుంటారు. మొదటి నుంచి తెలిసిన వారు పద్మజ, అస్సలు తెలియని వారు మంజుల. వీరిద్దరితోటి కలుపుకుంటూ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణం బాగా ఎక్కువ విస్తృతంగా అవుతోంది అనే ఉద్దేశంతో ఈసారి కార్యక్రమ నిర్వహణకి మన ఇంకొక పద్మజ గారిని కూడా చేర్చుకున్నాం. ఇప్పుడు మన ఒబ్బిలిశెట్టి పద్మజ గారు కొంచెం రాటు తేలుతున్నారు. ఆవిడ గట్టిగా మాట్లాడడమే నేను చూడలేదు, ఇప్పుడప్పుడు కొంచెం కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. గోష్ఠిని కాస్త సమన్వయం చేసేటటువంటి తీరులో చక్కగా, ధైర్యంగా, మంచిగా, అందరికీ అనుకూలంగా కార్యక్రమాన్ని నిర్వహించే శక్తి వారికి రావాలి అనే మన స్వామివారి మంగళాశాసనం వారికి ఆ సందర్భంలో అందించడం. నా ఆస్తి అన్నాను కదా, నా ఆస్తి నేను కాపాడుకోవాలి, నా ఆస్తికి మరింత వృద్ధిని నేను కలిగించుకోవాలి, దానికి ఇంకా నీరు పొయ్యాలి, దానికి ఇంకా ఎరువు వెయ్యాలి, దానికి ఇంకా పచ్చగా కలకళలాడేటట్లుగా చేసుకోవాలి, అది నా బాధ్యత. అంచేత వాళ్ళకి స్వామివారి మంగళాశాసనం ఇవ్వడం అనేది నేను బలపడడానికి అని అనుకుంటున్నాను. వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి బహుమానం కాదు, అది నాకు నేను చేసుకునేటటువంటి సమ్మానంగానే నేను భావన చేసుకుంటున్నాను. ఇంకా మన వల్లభనేని పద్మజ గారిని కూడా ఈసారి ఈ నిర్వహణ బాధ్యతని పంచుకోవడం కోసం అన్వయింప చేసుకున్నాం. కార్యక్రమానికి రూపకల్పన చేయడంలో కూడా 2 ఏళ్ల నుంచి ఆమెను నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సౌమ్యత, మంచిగా విషయాన్ని అర్థం చేసుకోవడం, అందరికీ చెప్పగలగడం, అందరినీ సహృదయంతో చూడడం, చక్కటి కైంకర్య నిరతి కలిగి ఉండడం, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అంచేత మరికొంతమంది కూడా ఇందులో అన్వయించాలి కార్యక్రమ భారంలో. ఇప్పుడైతే మంచిగా వింటారు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమిటో ఆ ఫోన్ పే చేసేస్తాం, ఆ డబ్బులు మంజులు ఇచ్చిన నెంబర్కి పెట్టేస్తాం, ఆ అమ్మగారు మంజుల గారు కలిసి ఏం చేస్తున్నారు ఏమిటో మాకు చెప్తారా చేస్తారా అనే రోజులు కూడా రావచ్చు. ఇక ముందట మంజుల గారు తినరు, అమ్మగారు తినరు. ఒబ్బిలిశెట్టి పద్మజ గారు అయితే అసలు భంగే ఆవిడ దూరంగానే ఉంటారు. వీళ్ళు పద్మజ గారు అయితే అమ్మగారి మాటే మాట్లాడతారు కదండి, ముందు నుంచి ఆవిడ శిష్యురాలే కదా అనే విమర్శలు కూడా రావచ్చేమో. వస్తే మేము భయపడం, కానీ వచ్చినా మేము తట్టుకొని ఉండడానికి తగినట్లుగా మేము మా సన్నివేశాన్ని, మా ప్రవృత్తిని మేము మలుచుకోవాల్సిన బాధ్యత మాకుంది. కనుక ఈసారి గోష్ఠిలో మన వల్లభనేని పద్మజ గారిని కూడా ఆహ్వానించాం. కొంత బరువు పంచుకోమని ఆమె కూడా అన్వయించారు, కార్యక్రమ నిర్వహణ చేశారు. ఇప్పటి వరకు ముగ్గురం, జానకమ్మ గారు, మంజుల గారు, పద్మజ గారు. ఇప్పుడు ఇంకో పద్మజ ఇప్పుడు వచ్చారు తాత్కాలికంగా. ఇక మీదట మన గోష్ఠి విస్తరించింది కనుక మరో ముగ్గురిని కూడా ఇందులోకి ఆహ్వానించి కార్యక్రమ బరువుని పంచాలి అని అనుకుంటున్నాను నేను. అందులో ఇక రాబోయే కార్యక్రమాలలో
కార్యక్రమ భారాన్ని వహించటానికి సంసిద్ధంగా ఉండవలసినదిగా శ్రీనివాసరావు గారి దంపతులని, వారు కూడా చక్కటి సంప్రదాయ నిష్ట కలిగిన వారు, శ్రద్ధగా ముందు నుంచి అన్వయిస్తున్నవారు, వారిని కూడా ఆహ్వానిస్తాను. నెక్స్ట్ కార్యక్రమానికి వారు ఈ బరువును పంచుకోవాలి. ఎందుకంటే ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనే విషయం రహస్యమూ కాకూడదు, సదస్యము కాకూడదు. సదస్యంగా ఇప్పుడు ఇంతకు ముందు ఎంత కలెక్షన్ వచ్చిందనేది గ్రూప్ లో పెట్టేసేవారు, నేనే వద్దన్నాను పద్మజని. అనవసరమైన వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవసరమైన వాళ్ళ దగ్గర దాచాల్సిన అవసరమూ లేదు. ఇంత ఎగ్జిబిషన్ అవసరం లేదు. కొన్ని గుప్పిట మూసే ఉంచాలి, కొన్ని చెప్పవలసినవి చెప్తూనే ఉండాలి. అంచేత గ్రూప్ లో షేర్ చెయ్యొద్దు అన్నాను. ఇవ్వకపోయినా మాట్లాడడానికి చాలా మంది ఉంటారు, కాలాన్ని బట్టి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సహృదయంతో ఉన్న వాళ్ళకి కార్యక్రమ రూపకల్పన వివరాలు కూడా తెలియచేయాలి. కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా వల్లభనేని పద్మజ గారు నాకు ఈ గోష్ఠితోటే పరిచయమైనారు, శ్రీనివాసరావు గారి దంపతులు నాకు ఈ గోష్ఠితోటే పరిచయమైనారు. కనుక వారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఇక మీదట చేసే కార్యక్రమాలలో అన్వయింప చేయాలి, అంటే బాధ్యతలని పంచాలి అని అనుకుంటున్నాం. వారిని కూడా అన్వయింప చేసుకుంటాం. ఇక మరొకటి, నాకు ఇంత కార్యక్రమపు దీంట్లో కూడా చిన్న లోటు ఎక్కడా అంటే, నాకు ప్రాణ స్నేహితురాలైనటువంటి రమ్మగారు యుఎస్ లో ఉన్నారు. ఏ కార్యక్రమం, ఏ భగవత్ కార్యం చేసినా సరే వెన్నంటే ఉంటారు. మేమిద్దరం నిజంగా స్నేహితులం. ఆమె నాకు శిష్యురాగానే పరిచయం అయినారు. ఇప్పటికీ ఆమె నన్ను అమ్మగారు అమ్మగారు అమ్మగారేనే అంటారు, కానీ ఒక్కరోజు కూడా నా పేరుతో కానీ మరొక దాంతో కానీ చనువు తీసుకుని పిలవరు. కానీ ఆమె నా జీవితంలో అన్వయించిన వైను నాకైతే చాలా తృప్తిని ఇస్తుంది. ఎన్నో ఇబ్బందులు నేను తట్టుకొని వస్తున్నాను, కొన్ని అగ్ని పరీక్షలు నాకు కూడా జరుగుతున్నాయి. రమ్మగారు పరిచయమైన దగ్గర నుంచి నా మనస్సుని పంచుకునేటటువంటి వ్యక్తి ఒకరు దొరికారనే తృప్తి నాకు ఆమె వల్ల కలిగింది. అందుకని ఈ కార్యక్రమ నిర్వహణలో అటు మీకు ఇటు నాకు కూడా సమన్వయం చేయగలిగేటటువంటి ధైర్యం నా దగ్గర చనువు ఉన్నటువంటి వ్యక్తి రమగారు. ఆమెని కూడా ఈ కార్యక్రమ నిర్వహణ భారంలో అన్వయింప చేయాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు ముగ్గురు ఉన్నాం, ఇంకో ముగ్గురు చేరుతున్నారు. దంపతులు ఒక్కటే అనుకుందాం, ఇద్దరు కాదు వాళ్ళు. శ్రీనివాసరావు గారు, అనురాధ గారు ఒక మిథునం, వారు ఒకరిగానే చూసుకుందాం. రమగారు, మన ఒబ్బిలిశెట్టి మన వల్లభనేని పద్మజ గారు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇక మీదట వారు కూడా మనకి అన్వయిస్తారు. హాయిగా చేసుకుందాం, ఆనందంగా చేసుకుందాం, అందరి ప్రశంసలకి పాత్రులమవుదాం, చక్కటి కైంకర్యాలు చేసుకుందాం. ఇంత షార్ట్ పీరియడ్ లో తదియారాధన కైంకర్యం, ప్రసాద కైంకర్యం అన్నింటికీ ముందుకొచ్చినటువంటి మన వారిని అందరినీ కూడా మనసారా నేను అభినందిస్తున్నాను. ఈ రకమైనటువంటి ఉత్సాహంతో, ఈ రకమైనటువంటి శ్రద్ధతో అధ్యయన కార్యక్రమం జరగాలి. ఉత్సాహంతో కైంకర్య రూపమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు, సత్కార్యాలు మనం ఎన్నో చేసుకుంటూ ముందుకి సాగాలి అని మీ అందరికీ కూడా నా మనస్సుని మీ దగ్గర నేను వ్యక్తం చేస్తున్నాను. ఏదైనా ఆచార్య సంబంధం ఉంటే అరుదైన స్థానం, అరుదైన లాభం కలుగుతుంది అని అనిపించడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పేస్తాను. టైం అయిపోయింది అనుకోండి, అయినా సరే మన గోష్ఠిలో గోదా సరోజలక్ష్మి గారిని ఒక ఆమె ఉన్నారు. ఆమె ఎవరో మీకు అందరికీ తెలుసు కదా, మా మరదలు. ఆమె ఆనందం చెప్పలేం. ఎందుకంటే నేను అసలు సుందర బాహుస్వామం పూర్తిగా నేను అర్థం కూడా వినలేదు, క్లాసుల్లో కూడా అన్వయించలేదు. వదిన, మీరు అసలు నన్ను మీ వెనకనే ఎలా కూర్చోపెట్టుకుంటున్నారు అని అడిగితే నేను అన్నాను, ఎంతో మంది శ్రద్ధగా అన్వయించిన వాళ్ళు ఉన్నా నువ్వే నా పక్కన కూర్చోగలిగేవు అంటే కారణం ఏమిటై ఉంటుంది? అది ఆచార్య సంబంధం అమ్మా. ఆచార్య సంబంధంతో ఒక కుటుంబంగా ఆచార్యుల యొక్క సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఇందులో నువ్వు నా పక్కన కూర్చొని కార్యక్రమంలో ఉండడానికి తగిన అవకాశం కలిగింది. ఆ కుటుంబం ఆచార్య కుటుంబం కావడం ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత అని అన్నాను. చాలా ఆనందపడుతోంది. నిజమే, ఎంతో మంది శ్రద్ధగా అన్వయిస్తున్నా అలా వస్తున్నారు అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అలాని వాళ్ళు కూడా అది అడ్వాంటేజ్ గా తీసుకునేటటువంటి వ్యక్తులు కాదు. గోష్ఠి సభ్యురాలుగా అందరితో పాటు కైంకర్యం వాళ్ళు చేస్తున్నారు. గోదా సరోజలక్ష్మి గారు కూడా కైంకర్యాన్ని పంపిస్తున్నారు. మేము ఆచార్య కుటుంబం, మేము పుచ్చుకుంటాం కానీ మేము ఇవ్వం అనేటటువంటి అహంకారం లేదు. కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ముందు ఉండడం అనేది ఉచితము అని అన్నాను.
ఆ రకంగా ఆ పిల్ల మనం కూడా ఆచార్య కుటుంబంగా వాళ్ళని గౌరవించాలి. ఆ శ్రద్ధ కూడా మనలో ఉండాలి. ఇంత కార్యక్రమం చేసుకున్న తర్వాత మనం అమ్మగారికి కూడా దాసోహ సమర్పణం చేసుకుందాం. అది మన పద్మజ గారు అక్కడ ఉన్నారు కాబట్టి మన గోష్ఠి తరఫున ఆచార్య పత్నిగా ఆమెకి కూడా దాసోహ సమర్పణం చేస్తారు. మన పెద్దమ్మ గారు ఓకే, మన పెద్దమ్మ గారు ఎలాగే లేరు, మన సీతమ్మ గారు పైనుంచి చూస్తున్నారు. లేకపోతే ముందుగా అమ్మగారికే మనం మన దాసోహాన్ని సమర్పించుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా అదృష్టం లేకుండా పోయింది. ఇంకా ఉన్నది మన అమ్మగారు, ఆమెకు సమర్పించామని అని అంటున్నారు. అలాగే గోష్ఠిలో అన్వయిస్తున్నటువంటి కుముదవల్లమ్మ గారికి కూడా కార్యక్రమం మనం సఫలంగా చేసుకుని వచ్చినందుకుగా గోష్ఠి తరఫున దాసోహ సమర్పణం చేసుకుందాం. ఆమె కైంకర్యంలో అన్వయిస్తున్నారు. పెద్దల ఆశీస్సులు మనకి పరిపూర్ణంగా ఉండాలి కనుక ఆ అదృష్టాన్ని మనం పొంది ఉన్నాము. ఈ అదృష్టాన్ని మనం కొనసాగించుకుందాం. అందుకే గోదా సరోజలక్ష్మి గారు జానకమ్మ గారు పక్కన కూర్చోవడమే కాదు, ఆవిడ గోష్ఠికి తమ వంతు కైంకర్యాన్ని అంచారు. గోష్ఠి తరఫున ఆచార్య కుటుంబంగా పసుపు కుంకాలు అందుకుంటున్నారు. ఇది మన మర్యాద అన్నమాట. వారిని మనం ఎలా గౌరవించాలి, మనలో వారు ఎలా అన్వయించాలి, ఇవి నేర్చుకోవాలి. పెద్దల అనువర్తనం అంటే ఇలాంటివి మనం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. స్వాతి, యతిరాజ వీళ్ళందరూ వస్తే ఈ పిల్లలే తర్వాత భారాన్ని వహించాలి. కాళ్ళ నొప్పులతో జానకమ్మ గారు కదలలేని పరిస్థితి వచ్చినా వేణుస్వామిలాగా కుర్చీలో కూర్చుని ఆర్డర్లు వేస్తుంటే ఇదిగో ఈ పిల్లలందరూ చక్కగా పద్ధతిగా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే చూసి ఆనందించే రోజులు కూడా ముందర ఉంటాయి అని వీళ్ళకి ఇది ట్రైనింగ్. చూస్తే ఉండే తేరు వేరు, ఎక్కడి నుంచి లైవ్ చూసి వదిలేయడం కాదు, వాళ్ళు స్వయంగా ఇన్వాల్వ్ అయితే ఆ పిల్లలకి ఇప్పటి నుంచి తెలుస్తుంది. ఆ పిల్లలంటే వాళ్ళ పేరు మాత్రం చెప్తున్నాను. అలాంటి శ్రద్ధ కలిగినటువంటి వారందరూ అన్వయిస్తే తలపెట్టుకోవడానికి బెంగ ఉండదు, చేసే సమర్థత వాళ్ళకి కలుగుతుంది. పెద్దలు కూడా పద్ధతిని చూస్తున్నారు కాబట్టి ఏదో జరిగిపోయింది, హడావిడైపోయింది అని ఎన్నిసార్లు స్వామివారు అన్నారు. మీ వల్ల కలిగింది ఈ భాగం, మీ వల్ల కలిగింది, బాగా చేశారు కార్యక్రమం అంటే ఎలా వస్తుందమ్మా, ఎలా వస్తుంది? ఇది ఒక చక్కటి క్రమశిక్షణలో మనం చేసుకుంటేనే వచ్చేటటువంటి లాభం. అది పొందండి, అది నేర్చుకోండి. అందరూ కూడా ఈ సంప్రదాయ సేవకి సంసిద్ధం కావలసినది అని నేను అంటున్నాను. ఇంకా రాత్రి నా ప్రయాణం కొంచెం అట్నుంచి అయిపోయింది. శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి శ్రీరంగం వద్దాం అనుకున్నాను. ఆ మధ్యలో దివ్య క్షేత్రాలు కూడా చూసుకుని వెళ్ళమని శ్రీవత్సం స్వామి అన్నారు. మళ్ళీ ఇప్పుడు రారు కదా అని మా మేనగోడలు వచ్చింది. ఇది కూడా మీకు చెప్తున్నాను, భగవద్ అనుగ్రహానికి, భాగవతుల యొక్క అనుగ్రహానికి ఇది నేను డైరెక్ట్ గా అమ్మవారిని రంగనాథుణ్ణి మాత్రం సేవించుకుని కృతజ్ఞత చెప్పుకొని వచ్చేద్దాం అని అనుకున్నాను. ఆ రోజు రాత్రి వాళ్ళు వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా ఉంది కదా, మళ్ళీ ఎప్పుడు చూస్తుంది, అందుకని దివ్యక్షేత్రాల మధ్యలో ఉన్నవి చూసుకుని వెళ్ళండి. ఆ రంగనాథుడి దగ్గరికి రావాలంటే డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయి, కానీ ఇక్కడికి రావడానికి మాత్రం డైరెక్ట్ ఫ్లైట్లు ఉండవు, అందుకని రంగనాథుడి దర్శనం అవుతుందిలేండి, ఇవి చూసుకుని వెళ్ళండి అన్నారు. అలాగే నిన్న తిరుమోగూరు, కూడలజగర్, తిరుత్తంగల్, శ్రీవిల్లిపుత్తూరు చూసుకుంటూ శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి సేవకు వెళ్లి అక్కడ మన రంగన్ స్వామి ఉన్నారు, శ్రీవత్సన స్వామి, శ్రీరామన్ స్వామి వారి తండ్రి గారు ఎప్పటి నుంచో వారు చక్కటి కైంకర్యం చేస్తున్నారు, చాలా సాత్వికులు. వారికి ఫోన్ చేస్తే నిన్న రామానుజుల వారి తిరునక్షత్ర ప్రారంభం, రామానుజుల వారి సన్నిధిలో సేవాకాలం మొదలైంది. అందులో అన్వయిస్తూ కూడా వెంటనే వచ్చి చక్కగా దర్శనాన్ని చేయించారు. యతిరాజవల్లి సాక్ష్యం. ఇప్పుడు నేను గొప్పలు చెప్పక్కర్లేదు, యతిరాజవల్లి గారు కూడా మాతో ఉన్నారు కాబట్టి ఆమె కారులోనే తీసుకెళ్లారు కాబట్టి ఎలా అక్కడ దర్శనం జరిగింది అనేది వేరే చెప్పక్కర్లేదు. ఆండాళ్ళమ్మ వారి సన్నిధి దగ్గర తీసుకెళ్లి నిలబెట్టి అంతా చేసి వస్త్రాలు పట్టుకెళ్తే అవన్నీ సమర్పింపచేసి మామూలుగా అన్నాను, ఈ పిల్లని కూడా మంగళాశాసనం చెయ్యండి, ఆ పిల్ల విషయంలో మా కోరిక నెరవేరాలి అని అన్నాను. గట్టిగా చెప్తే మళ్ళీ మా మేనగోడలు దెబ్బలాడుతుంది, కానీ మాకు ఆ పిల్ల మా జీవితం కళ్యాణమయంగా ఉండాలి అని కోరుకుంటున్నాము అని మంగళాశాసనం చెయ్యండి అని అన్నాను. భాగవత్ వాళ్ళ మా తమ్ముడు గారి పెద్దమ్మాయి పెళ్ళైనప్పుడు రంగన్ స్వామి వారే 13 దివ్య దేశాల నుంచి శేషమాలికలని తీసుకుని వచ్చి ముహూర్తమైన వెంటనే ఆ మాల మార్పిడి చేయించారు. ఆ రోజు అవన్నీ పట్టుకొని వచ్చినటువంటి వారు అన్నమాట. అందుకని ఈ పిల్లకి కూడా అలాగే మీరు మంగళాశాసనం చెయ్యాలి అని అన్నాను. అంటే అంత దాకా ఎందుకని అమ్మవారి దగ్గర నుంచి తీసినటువంటి శేషమాలిక ఇలా తెచ్చారు.
తెచ్చి నాకు వేస్తారు అనుకున్నాను నేను. నిజంగా మామూలుగా అనుకుంటాం కదా, అదే కదా అలా. అంటే నా చేతికి ఇచ్చి ఆ పిల్ల మెడలో వేయమన్నారు ఆయన. అలాగే అంటే నాకు ఇచ్చారు, దాని చేతికి ఇచ్చి నాకు వేశారు. ముందు ఆ పిల్ల మెడలో వేయించారు. మన యతిరాజవల్లి గారికి కూడా ఆండాళమ్మ వారి అనుగ్రహం అలా కలిగించాడు. అలా ఆ తిరుమేని నుంచి తీసి ఆ మాలిక ఇచ్చి అక్కడ సేవించుకున్నారు. తృప్తి అయిందా? సేవించుకున్నావా? బాగా సేవించుకున్నావా అనే ప్రతి సన్నిధిలోనూ కూడా. ఆ విల్లిపుత్తూరులో నిన్న వటపత్ర సాయి ఆండాళమ్మ వారు ప్రధానంగా మనం సేవించుకుంటాం, మిగిలిన సన్నిధులన్నీ మూసేసి ఉంటాయి. కానీ నిన్న 2 సన్నిధులలో యతిరాజవల్లి గారికి కూడా భగవంతుని యొక్క శేషమాలిక. ఆ పిల్లకి ప్రతి చోట వారైతే ఆ పిల్లని మాకు కూడా చూపించకుండా ఆ పిల్లని తీసుకొని వెళ్ళి ఆ విశేషాలన్నీ చెప్తూ, మాధవి పందిల, అది ఒక్కముంతట్టళి, ఆ బావి, అక్కడ వటపత్ర సాయి సన్నిధిలో ఉండేటటువంటి ఆ మండపం, ఆ మండపంలో ఉండేటటువంటి ఆ శిల్పం, రథంలో చెక్కినటువంటి ఆ విశేషాలు అన్నింటినీ చూపిస్తూ నిజంగా అమ్మ ఎంత ఆనందం కలిగిందంటే ప్రతి సన్నిధిలోను పెరియాళ్వార్ల సన్నిధిలో, భగవద్ రామానుజ సన్నిధిలో తీర్థము సెటారి గోష్ఠి అయిన తర్వాత, కూరత్తాళ్వాన్ సన్నిధిలో తీర్థము సెటారి శేషమాలిక, పెరియాళ్వార్ సన్నిధిలో తీర్థము సెటారి శేషమాలిక, అన్ని సన్నిధులు తిప్పి ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నారు, ఆయన అందుకోలేకపోతున్నాం. ఆ వయస్సులో కూడా అలా ఉన్నారు. ఒక భాగవతులు అలా ఉంటే మనకి ఎంత లాభమో నిన్న యతిరాజవల్లి అనుభవించారు. మా మేనగోడలైతే అసలు నాకు తగదు ఈ మాలిక, నేను పెట్టుకోలేను, నేను తగిన దాన్ని కాను అని అది ఏడ్చేస్తుంది అనమాట. భగవద్ అనుగ్రహం కలిగితే మనం ఎంత, భగవంతుడు మనని అలా అనుగ్రహిస్తున్న ఆండాళ్ తల్లి అనుగ్రహం అలాగే ఉంటుంది. మనం అందరం అలాంటి ఒక భాగ్యాన్నే పొందుతున్నాం. అలాంటి ఆ శేషమాలికే మన శిరస్సున వేస్తోంది, మన మెడలో వేస్తున్నారు పెరుమాళ్ళు, ఆచార్యులు, భాగవతులు కూడా. సద్గ్రంథాధ్యయన సంఘం అది కూడా ఆచార్య సంబంధం. ఆ ఆచార్య సంబంధం ఉంటే అలాంటి వైభవం కలుగుతుంది. ఆచార్యులని, ఆచార్య కుటుంబాన్ని మనం గౌరవించుకుంటున్నాం. ఆచార్య సేవని చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. పెద్దలని ఎలా సేవించాలి, ఎలా అనువర్తించాలి అనే మర్యాదని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. దేనికి వెనక తీయదు మన గోష్ఠి. అందరు ఇంత మంగళాశాసనం చేస్తుంటే ఇప్పుడు అదే అన్నాను, ఈ పంచస్తవాలు అయిపోయిన తర్వాత ఇక నేను కొంచెం నా పని నేను చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు సోషల్ కంపల్షన్ అంటారు. ఇప్పుడు మనం బహిరంగంగా అయిపోయాం, మనం బజార్లో పెట్టిన వస్తువులో ఉన్నాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఏం చదువుతున్నారట అని ప్రతి ఒక్కళ్ళు మన గురించి ఎంక్వైరీ చేసేటటువంటి స్థితికి వచ్చేసాం ఇప్పుడు. అందుకని చదువుకోవలసినదే, నిత్య కాలక్షేపం కొనసాగించుకోవలసినదే. ఈ జీవితాన్ని ఇలాగ మనం ధన్యం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఇలాంటి ఆనందాలని ఎన్నింటినో మనం పొందుతూ మన జీవితాలను మనం ధన్యం చేసుకుంటూ ముందుకు సాగుదాము అని మీకు విన్నపం చేస్తూ, ఈ సదవకాశాన్ని ఈ దాసురాలకి అందించి ప్రేమతో నిన్న శ్రీరంగం వస్తే మన వాళ్ళందరూ ఇంతింత మొహాలు చేసుకుని జానకమ్మ గారు అని వస్తుంటే పాపం ఏం చేశాను నేను వాళ్ళకి. అయినా సరే ఆనందం దేనివల్ల, స్వామివారు ఎవరినీ వదలలేదు, అందరినీ సంతృప్తి పరిచి వెళ్ళారు. అలాంటి ఆనందం మనకు కలిగింది. మా రమగారు ఆల్రెడీ నన్ను పిలిచే విధానం మార్చేశారు. అమ్మగారు ముందర విశ్వామిత్రమ్మ గారు అని యాడ్ చేసేసారు. ఇక నుంచి వట్టమ్మ గారు కాదు, విశ్వామిత్రమ్మ గారు అని పెట్టేశారు. స్వామివారు ఒక టైటిల్ ఇచ్చారు కదా, మళ్ళీ చెప్పారు గుర్తుపెట్టుకోండి, కోపం కాదు అని చెప్పారు, అది క్షేమాన్ని కలిగించడం అని చెప్పారు. అందుకని జానకమ్మ గారు అంటే కోపగించుకునే అమ్మగారు కాదు. ఇప్పుడు మంజుల గారిని బాగా చేశారమ్మా కార్యక్రమం అని అన్నారా, అలా అనిపించాలి వారికి. అలాంటి ఆనందాన్ని కలిగించాలి. అలాంటి ఆనందం కలగాలి అంటే మంజుల గారిని నేను దెబ్బలాడినా పర్వాలేదు, మీకు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా పర్వాలేదు. అందుకే నన్ను తిట్టుకోండి, కానీ మీరు పెద్దల మన్ననని పొందండి. ప్రతి వారి దగ్గర నా పద్ధతి ఇంతే. నన్ను గొప్ప చేయాలి, నన్ను పొగడాలి, నన్ను అందలం ఎక్కించాలి అని నేను ఎప్పుడు అనుకోను. నన్ను తిట్టుకోండి పర్వాలేదు, కానీ మీరు పెద్దల మన్ననని పొందండి. మీరు అలాంటి ఆనందాన్ని పొందండి. నేనున్నా లేకపోయినా మీరు చక్కటి ప్రవృత్తిలో ముందుకి కొనసాగండి. నన్ను నమ్మిన వాళ్ళకి నేను చేసేటటువంటి శిక్షణ ఇంతే అవుతుంది. నాలో ఉన్నది ఒక బలహీనత. ఏది అంటే నేను కపటాన్ని సహించలేను, మోసాన్ని నేను సహించలేను, భరించలేను. ఎవరి మాటైనా ఎవరి ప్రవృత్తి అయినా కపటంగా ఉంటే నేను అడ్జస్ట్ అయిపోయి వాళ్ళలాగే నేను నటిస్తూ బ్రతకలేను. నాకెందుకు ఆ కంపల్షను?
నేను నిశ్చింతగా బ్రతుకుతాను. నాకు నా జీవితం మా కొడుకు నీడలో కడతేరుతుంది. ఆ బెంగ నాకు లేదు. నా జీవితంలో నేను ప్రశాంతంగా ఉండడానికి నాకు మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ గ్రంథాలలో ఉండేటటువంటి అనుసంధానంలో ఆనందము నాకు దొరుకుతుంది. ఆ రకంగా నేను ప్రశాంతంగాను బ్రతకగలుగుతాను, క్షేమంగాను బ్రతకగలుగుతాను. కానీ ఎవరైనా నమ్మి నా దగ్గరికి వస్తే, నా నుంచి ఏవైనా వాళ్ళు నేర్చుకోవాలి అని వాళ్ళు కనుక ఆశపడితే, వాళ్ళని ఎంగేజ్ చేసి నేను గొప్పని పొందాలి, నేను సెంటర్ అవ్వాలి అని ఎప్పుడూ అనుకోను. నా వల్ల వాళ్ళు మంచిని పొందాలి, నా దగ్గర వాళ్ళు మంచిని నేర్చుకోవాలి, అలా నేను చెప్పాలి. నేను చెడ్డైనా సరే నేను వాళ్ళకి చెప్పాలి అనే అనుకుంటున్నాను. నన్ను తిట్టుకుంటారు చాలా మంది, అయినా నాకు బెంగలేదు. కానీ ఇదిగో మంజుల గారు పొందిన ఆనందం పొందాలి. బాగా చేశారమ్మా కార్యక్రమం అన్న నేనున్నాను అక్కడ. ఎంత తృప్తి! ఇది ఎందువల్ల వస్తుంది? పద్ధతిగా చేస్తే కదా వస్తుంది. ఆ పద్ధతి ఎవరు చెప్తారు తల్లి? చెప్పరు. ప్రేమ లేకపోతే ఎవ్వరూ చెప్పరు. మనకెందుకులే అని ఊరుకుంటారు. నేను అలా ఊరుకోను. మీరు నన్ను నమ్మారు కాబట్టి నేను మీకు మంచిది చెప్తాను. మీకు నచ్చితే పాటిస్తారు, లేకపోతే లేదు. పాటించి నాకు నచ్చిందా మీతో ఉంటాను, లేకపోతే నేనుగా ఉంటాను. ఇదే నా బలహీనత. మీకు మళ్ళీ విన్నపం చేస్తున్నాను. ఇక మీదటైనా మనం ఇలా కలిసి ప్రయాణం చేసుకోవాలి అంటే మనం నిష్కల్మషంగా ఉండాలి, మనం కపటం లేకుండా ఉండాలి. మాటలోనైనా సరే, చేతలోనైనా సరే నిజాయితీగా ఉండాలి. వల్లభనేని పద్మజ గారికి మరొక చమత్కారం జరిగేది. నేను లైవ్ పూర్తిగా చూడలేదు, కానీ అక్కడక్కడ చూస్తున్నాను. మీకు శేషవస్త్రాలు స్వామివారి చేత ఇప్పిస్తూ ఉన్నప్పుడు మనం చెప్పిన వల్లభనేని పద్మజ గారికి స్పెషల్ సాల్వ్ వచ్చింది. అదేంటి ఇది, మనం వీళ్ళ కోసం పెట్టుకున్నది కాదు కదా అని అనుకున్నాను. ఒకటి మనకి ఎక్స్ట్రా కూడా మిగిలింది. అది మాధవన్ స్వామి వారి టైం అయిపోతుందనో ఏమో, ఇంకొక సాల్వ్ మనం పెద్దల కోసం వారికి ఇచ్చిన సాల్వ్ ఇచ్చేసినట్టున్నారు. నేను వీడియోలో చూశాను, మళ్ళీ దాన్ని పక్కా చేసుకుని చూడాలి. అంటే ఇంకా గట్టిగా ఆహ్వానిస్తున్నారు అనమాట. రండి, మీరు ఎంతో సేవ చేసుకోవాలి అని అన్నట్లుగాను. అలా మనకి అవకాశం కలిగినప్పుడు మనం చక్కగా నిజాయితీగా 10 మందికి ఆనందాన్ని పంచే రీతిలో బాధ్యతని నిర్వహించుకుంటూ ముందుకు సాగుదాము అని ఏకాదశి పూట పెరుమాళ్ళ దగ్గర కృతజ్ఞతని నివేదన చేసుకున్నాను. పెరుమాళ్ళకి విన్నపం చేసుకున్నాను. మా తండ్రి నాకు నేర్పినటువంటి పద్ధతిని నేను మార్చుకోక్కర్లేకుండా నిజాయితీగా నిర్మలంగా 10 మందికి మేలు చేసేటటువంటి శక్తిని నాకు ప్రసాదించాలి. ఆచార్య మంగళాశాసనం ఆ రకంగా కొనసాగాలి అని మీరందరూ కూడా నా తరఫున భగవంతుడిని ప్రార్థించండి. నేనే ఇంతసేపు మాట్లాడాను, అయినా మీరు మాట్లాడితే నేను వింటాను. ఇవాళ ఏమీ నాకు తొందర లేదు. ఏకాదశి, అందులో శనివారం రెండూ కలిసి వచ్చాయి కాబట్టి హాయిగా తేలికగా శిక్షణ ఉన్నాయి. అసలు ఇవాళ నేను లేవలేకపోతున్నాను. ఆ రాత్రి నేను ఫ్లైట్ వదిలేసుకున్నాను. రంగనాథుడు దర్శనం చేసుకుంది రావద్దు అని. ఫ్లైట్ టైం అయిపోయింది, అప్పటికే 5 గంటలైంది. విల్లుబుత్తూరు నుంచి వచ్చేసరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. కానీ ఇన్ని సేవించుకుని రంగనాథుడిని తాయార్లని శుక్రవారం సాయంకాలం సమయం తాయార్లను సేవించుకుంటే ఎలా వెళ్ళిపోతున్నామని ఫ్లైట్ వదిలేసుకున్నాను. యతిరాజవల్లి గారు ఎలాగా బై రోడ్ వచ్చారు, వారు ఉన్నారు, తీసుకెళ్ళిపోతానని అన్నారు, రాత్రికి ఇంటికి దింపేస్తానని అన్నారు. అందుకని వచ్చేసాము. అలా నేను వస్తే రాత్రంతా నాకు అసలు బై రోడ్ ప్రయాణము కష్టము, ఏసీ కారులో ప్రయాణం చేస్తే నాకు ఒక రకమైనటువంటి వికారము, తలనొప్పి అన్నీ వచ్చేస్తాయి. అసలు 1 గంట మించి నేను బొబ్బిల నుంచి ఆ రోజు వస్తున్నప్పుడు కూడా గమనించారు కదా పద్మజ, నేను గంటన్నర సేపు ఏసీ కారులో ఉంటే ఒక తెలియని ఆవేదన అయిపోతుంది. అసలు తలనొప్పి వచ్చిందంటే మర్నాడంతా లేవలేకుండా అయిపోతాను. అలాంటిది నాకు ఉదయం ఎంత ఫ్రెష్ గా లేచానో. రాత్రి 2 అయింది, 2:15 అయింది. నన్ను దిగపెట్టి తర్వాత పాపం యతిరాజవల్లి గారు వెళ్ళారు. తర్వాత ఏదో కొంచెం అందుకని పడుకునేసరికి 3 అయింది. కానీ ఎంత వేగం మీతో పంచుకుందామా, ఎంత వేగం మనందరం కలుద్దామా, రాని వాళ్ళందరికీ నా బాధ్యతగా ఈ ఆనందాన్ని ఎలా అందిద్దామా అనే చాలా శక్తిగా ఉంది. అశోభతర్యా వదనేన శుక్లే సీతాంసునా రాత్రిరివోదితేన అంటారు వాల్మీకి మహర్షి. సావీత శోక వ్యపనీత తంద్రీ సావీత శోకావ్యపనీత తంద్రీ హర్ష వివృద్ధ సత్వా అంటారు. అది సత్వం అంటే ఈ శక్తి ఆ సీతమ్మ తల్లికి ఆయన ఆ శుభశకునాలు కలిగిన తరువాత అప్పటి వరకు ఉపవాస దీక్షలో ఉంది. అప్పటి వరకు దుఃఖంతో ఉన్న ఆవిడకి హర్ష వివృద్ధ సత్వా అనే ప్రయోగం ఉంది చూసారా. ఇప్పుడు ఈ సుందర బాహుస్వామి ప్రయాణం చేసిన వారందరూ ఇవాళ ఇక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళందరూ హర్ష
వివృద్ధ సత్వలు, వీళ్ళకి కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఒళ్ళు పనిచేయటం లేదు, చాలా అలసటగా ఉంది, చాలా నీరసంగా ఉంది, అయినా నిద్ర రావటం లేదు. ఎంచేత అంటే కార్యక్రమాన్ని పంచుకుందాం. దేనివల్ల కలిగింది? హర్షం వల్ల బలం వస్తుంది, ఆనందం వల్ల బలం కలుగుతుంది. పెద్దవాళ్ళు పాపం నడవలేని వాళ్ళు కూడా వచ్చి ఆ నూపరగంగకి ఎక్కుతూ ఉంటే, ప్రాకారాలలో తిరుగుతూ ఉంటే అదృష్టవంతులు అనే అనిపించింది. శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అంటారు. అలాగే ఈ శంఖం స్వామి సన్నిధికి చేరిపోయింది, అంచేత మన బెంగ తీరిపోయింది, ఇంకా ఆనందం మిగిలింది. స్వామి మనకి ఇంతటి ఆనందాన్ని ఇచ్చారు, దానివల్ల బలం మనకి పెరిగింది. అలా ఉంది సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి. సీతాంశున రాత్రి రివోది తేన, మనమందరం రాత్రి చంద్రుడు ఉదయించి ఎలా వృద్ధిని పొందుతాడో అంత కాంతితో, ఆనంద రూపమైనటువంటి వెన్నెలతో ప్రకాశిస్తున్నాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి ఎప్పుడూ ఇలాగే పూర్ణచంద్రునిలాగా ప్రకాశాన్ని పొందాలి అని కోరుకుంటూ ఆచార్యుల తిరువడి దగ్గర దాసోహ సమర్పణం చేసుకుంటూ నేను విరమిస్తున్నాను. మీరు మాట్లాడితే నేను ఉంటాను, నాకేమి